హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఈ ప్యాటర్న్స్ మీద ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం అనమాట. మన ప్రీవియస్గా 3 వీడియోస్లో మనం ఈజీ ప్యాటర్న్స్ అనేవి ఏ విధంగా క్రియేట్ చేయాలని చూడడం జరిగింది. మనం ఈ వీడియోకి వెళ్ళి కొంచెం ఇంటర్మీడియట్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం అనమాట. ఓకేనా? మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే, ఇక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు ఈజీగా అనేది లాజిక్ బిల్డ్ అవుతుంది. మీరు ఎలాంటి ప్యాటర్న్ అయినా కానీ మీరైతే క్రియేట్ చేయగలుగుతారు అనమాట. ఓకేనా? యాక్చువల్గా ఈ వీడియో నిన్ననే రావాల్సింది, ఎస్టర్డే ఈవినింగే రావాల్సింది. కానీ నేను 1 hour 30 minutes వీడియో రికార్డ్ చేసిన తర్వాత మనకి ఎడిట్ చేసేటప్పుడు ఆడియో అనేది రికార్డ్ కాలేదన్నమాట. సో ఈరోజు అయితే మళ్ళీ ఫ్రెష్గా రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ దానికంటే ఇంకా బెటర్గా అయితే రికార్డ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఒక 4 ప్యాటర్న్స్ అనేవి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు మల్టిపుల్ వీడియో చూసే బదులు ఇది ఒక్క వీడియో పూర్తిగా చూసినట్టయితే మీరు ఎలాంటి ప్యాటర్న్ అనేది ఈజీగా అయితే బిల్డ్ చేయొచ్చు అనమాట, క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి అనమాట. ఓకేనా? మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం మన వీడియోకి వచ్చినట్టయితే ఇప్పుడు మనం మన స్టైల్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనం ముందుగా ఈ 4 ప్యాటర్న్స్ నేర్చుకుంటాం. ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ టు రైట్ ఏ రైట్ యాంగులర్ ట్రయాంగిల్ ఆఫ్ n rows using stars where integer n is given as input. ఓకేనా? మనం క్వశ్చన్ అనేది డీటెయిల్గా అయితే అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక ఎన్ అనేది ఇంటిజర్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఆ ఎన్ని బట్టి ఆ నెంబర్ ఆఫ్ రోస్ అనేది డిసైడ్ అవుతాయి. ఓకేనా? మనకి ఈ స్టార్స్ని బేస్ చేసుకొని మనం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది డిజైన్ చేయాలన్నమాట, అంటే క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా? మనకి ఏమన్నాడు, మనం దీన్ని మనం క్రియేట్ చేయమన్నాడు అనమాట. బేస్డ్ ఆన్ మనకి ఇచ్చిన ఇన్పుట్ని బేస్ చేసుకొని. ఇన్పుట్ ఎంత ఇచ్చారు? n=4 అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ఓకేనా? ఇది మనం ప్రీవియస్గా చేశానని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. ఇది మనకి ఈ వీడియో అనేది నిన్ననే రావాల్సింది. సో ఆడియో అనేది రికార్డ్ కాలేదు. 1 hour 30 minutes వీడియో చేశాను. మళ్ళీ చేస్తున్నాను ఈ వీడియో అనేది. చూసారు కదా, డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఆడియో రికార్డ్ కాలేదు. సో నో ప్రాబ్లం, మళ్ళీ ఇంకా బెటర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మనం ఫస్ట్ ప్యాటర్న్. దీన్ని మనం ముందుగా ఏం చేయాలంటే మనకి ఇచ్చిన ఇన్పుట్కి ఈ నెంబర్ ఆఫ్ రోస్కి ఏమైనా రిలేషన్ ఉందా అని చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ముందుగా మనకి ఏంది, రోస్ అంటే ఏంది, మనకి ఒరిజినల్గా ఉన్న వీటిని మనం రోస్ అంటాం, అలాగే వర్టికల్గా ఉండేటిని మనం కాలమ్స్ అంటాం అనేది మీకు అయితే తెలుసు కదా. సో మనం ఏం చేద్దాం అంటే మనకి ఇచ్చిన ఇన్పుట్కి ఈ నెంబర్ ఆఫ్ రోస్కి ఏమైనా రిలేషన్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నాం అనమాట. సో దానికోసం మనం ఏం చేద్దాం, దీని సీక్వెన్స్ ఆఫ్ నెంబరింగ్ అనేది ఇద్దాం అనమాట. ఓకేనా? ఒక నెంబరింగ్ అనేది ఇద్దాం రోస్కి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ నెంబరింగ్ అనేది ఇద్దాం. ఒక యారోస్ తోటి అయితే రిప్రజెంట్ చేస్తాను నేను. ఓకేనా? ఇప్పుడు మీకు ఏమైనా కన్ఫ్యూజింగ్ ఉంటే మీరు ఏమైనా టెన్షన్ అయితే తీసుకోకండి అనమాట. మనం ముందుకు వెళ్తుంటే మీకు అయితే డీటెయిల్ అయితే అర్థమవుతుంది. ఓకేనా? ఇది మన ఫస్ట్ రో, ఇది మన ఫస్ట్ రో, ఇది మన సెకండ్ రో. ఎక్కడ? ఇది మన సెకండ్ రో అనమాట. ఇది మన సెకండ్ రో, ఇది మన థర్డ్ రో, ఇది మన ఫోర్త్ రో అనమాట. ఓకేనా? ఈ విధంగా నేనైతే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీనికి మనం సీక్వెన్స్ ఆఫ్ నెంబరింగ్ అనేది ఇద్దాం. ఓకేనా? మీకు ఈ పాటికి అర్థమైంది అనుకుంటా. ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ఈ పాటికి అర్థమవుతుంది ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబరింగ్ అనేది ఎందుకు ఇస్తున్నాం అనేది. ఏం చేస్తాం, ఇక్కడ i=1. ఫస్ట్ రోకి నేను i=1 అనేది ఇవ్వడం జరిగింది. సెకండ్ రోకి ఏం చేద్దాం, i=2. అలాగే థర్డ్ రోకి ఏం చేద్దాం, i=3. అలాగే ఫోర్త్ రోకి ఏం చేద్దాం, i=4. ఓకేనా? ఈ విధంగా నేనైతే నెంబరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్యాటర్న్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఏం జరుగుతుంది, ఇప్పుడు మనం ఒక రోని తీసుకున్నట్టయితే, ఇప్పుడు మనం ఈ థర్డ్ రోని చూసుకున్నట్టయితే ముందుగా మనకి ఏముంది, ముందుగా మనకి స్పేస్ ఉందన్నమాట. స్టార్టింగ్లో మనకి స్పేస్ ఉంది, దీని తర్వాత మనకి స్టార్స్ వచ్చాయి అనమాట. మళ్ళీ సెకండ్ రో తీసుకుంటే సేమ్, స్టార్టింగ్లో స్పేస్ ఉంది, దాని తర్వాత స్టార్స్ ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా స్టార్టింగ్లో స్పేస్ ఉంది, ఇక్కడ స్టార్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు మనకి ప్యాటర్న్ చూసిన తర్వాత మనం ఒక టేబుల్ అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ప్యాటర్న్ అనేది చూసాం కదా, ప్యాటర్న్ చూసిన తర్వాత మనం ఒక టేబుల్ అయితే తీసుకోవాలి. మనం ఏం చేయాలంటే మనం ఒక టేబుల్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఒక టేబుల్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకుందాం. ఈ టేబుల్ అనేది ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఇవన్నీ మీకు అయితే అర్థమవుతుంది, ఏం టెన్షన్ తీసుకోకండి. ఒక టేబుల్ అయితే తీసుకుంటున్నాను, ఇక్కడ నేను ఒక టేబుల్ అయితే తీసుకుంటున్నాను. ఓకే కదా? ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇందులో మనకి ఈ కాలమ్స్లో నేమింగ్ అయితే ఇచ్చుకుందాం. ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్ కోసం నేను ఒక i అనేది ఒక నేమింగ్ కోసం ఒక లెటర్ని అయితే ఇవ్వడం జరిగింది.
ఇక్కడ మనం స్పేసెస్, ఇక్కడ మనం ముందుగా ఏమనుకున్నాం, స్టార్టింగ్లో స్పేసెస్ ఉన్నాయి. సో దానికోసం నేను ఒక స్పేసెస్ అని ఒక కాలం అయితే ఇచ్చాను. దీని తర్వాత స్పేసెస్ తర్వాత ఏమున్నాయి, స్టార్స్. స్టార్స్ కోసం ఇంకొక కాలం అయితే ఇస్తున్నాను అనమాట, స్టార్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్పేసెస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం స్పేసెస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. ముందుగా మనం ఇదైతే రబ్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే ముందుగా మనం స్పేసెస్ని కౌంట్ చేయాలి. సో నేను స్పేసెస్ని అండర్ స్కోర్ లేదా ఐఫోన్ తోడు అయితే రిప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి స్టార్ ఉంది కదా, ఈ స్టార్ పైన మనకి ఒక స్పేస్. ఓకేనా. ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ పైన దీని కరస్పాండింగ్ ఇంకొక స్పేస్. ఓకేనా. మళ్ళీ ఈ స్టార్ పైన ఇంకొక స్పేస్, మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ ఇంకొక స్పేస్. ఓకేనా. ఈ స్పేసింగ్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోవాలన్నమాట. బేస్డ్ ఆన్ ఈ స్పేసింగ్ మీదే మనం ఈ ప్యాటర్న్ అనేది, ఈ లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది. మళ్ళీ దీనికి కరస్పాండింగ్గా ఇక్కడ ఒక స్పేస్. ఓకేనా. మళ్ళీ ఈ స్టార్ పైన మళ్ళీ ఇంకొక స్పేస్, మళ్ళీ ఈ స్టార్ పక్కన కూడా ఒక స్పేస్ ఉంది కదా, దానికోసం మళ్ళీ ఇంకొక స్పేస్. మళ్ళీ ఈ కరస్పాండింగ్గా ఈ అన్నిటికీ మళ్ళీ స్పేసెస్ అయితే గీసుకోవాలన్నమాట. 4 స్పేసెస్ ఉన్నాయి కదా, 4 స్పేసెస్ అయితే మనమైతే డ్రా చేద్దాం. మనకి 4 స్పేసెస్. ఓకేనా. ఈ మధ్యలో ఉన్న ఇక్కడ స్పేస్ అనమాట. మనకి స్టార్ అంటే ఏంటంటే ఇక్కడ స్టార్ ప్లస్ స్పేస్, స్టార్ ప్లస్ రైట్ సైడ్లో స్పేస్ అనమాట. ప్రతి స్టార్కి ఒక స్టార్ ఉంటుంది, దాని రైట్ సైడ్ ఒక స్పేస్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి స్టార్ అంటే స్టార్ ప్లస్ స్పేస్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ముందుగా ఒక ఫస్ట్ రో తీసుకుందాం. ఫస్ట్ రో. ఓకేనా. ఏం టెన్షన్ తీసుకోకండి, మీకు ఈ టేబుల్ వేసేలోపు మీకు అంత ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఐ అనేది 1, అంటే I1 అంటే ఏంది, ఫస్ట్ రో. ఫస్ట్ రో, ఇక్కడ ఫస్ట్ రోలో ఎంత ఉంది, ఇప్పుడు స్పేసెస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. ఇప్పుడు మనకి స్పేసెస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం. స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6. ఓకేనా. 6 స్పేసెస్ ఉన్నాయి. మీరు ఏం చేయాల్సింది లేదు, టేబుల్ ఎంటర్ చేయండి అంతే. ఈ టేబుల్ 6 అనేది ఎంటర్ చేయండి. దీని తర్వాత మనకి స్టార్స్. ఇప్పుడు మనకి ఫస్ట్ రోలో స్టార్స్ ఎన్ని ఉన్నాయి, మనకి స్టార్ అంటే ఏమనుకున్నాం, స్టార్ ప్లస్ మనకి రైట్ సైడ్ ఒక స్పేస్ అనమాట. ఓకేనా. స్టార్ ప్లస్ రైట్ సైడ్ ఒక స్పేస్, ఈ రెండింటిని కలిపి మనం ఒక స్టార్ అనేది పిలుస్తున్నాం అనమాట. ఓకేనా. మనకి ఎన్ని ఉన్నాయి స్టార్స్, 1 స్టార్ ఉంది. సో మనం డైరెక్ట్గా టేబుల్లో ఎంటర్ చేయండి, 1 అనేది ఎంటర్ చేయండి. ఓకేనా. ఫస్ట్ రో అయిపోయింది. ఇప్పుడు మనకి సెకండ్ రో. ఇప్పుడు మనం సెకండ్ రోలో ఎన్ని స్పేసెస్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. 1 2 3 4. మనకి ఇక్కడ 4 స్టార్స్ అయితే ఉన్నాయి అనమాట. ఏ రో అది, సెకండ్ రో. కాబట్టి 2 స్పేస్ ఎన్ని ఉన్నాయి, 4 అనమాట. 4 స్పేసెస్. దీని తర్వాత ఇప్పుడు మనకి స్టార్స్. ఇప్పుడు మనకి స్టార్స్ ఎన్ని ఉన్నాయి, మనకి స్టార్ అంటే ఏంది, స్టార్ ప్లస్ స్పేస్, అంటే ఆ విధంగా ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి అనమాట. సో మనం ఇప్పుడు 2, ఇక్కడ మనం 2 అనేది ఇవ్వాలి. దీని తర్వాత మనకి థర్డ్ రో. మనకి ఏంది, థర్డ్ రో అనమాట. మనం థర్డ్ రోలో చూసినట్టయితే మనకి స్పేసెస్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. మళ్ళీ స్పేసెస్ అయితే కౌంట్ చేద్దాం. 1 2. మనకి ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, 2 స్పేసెస్ అనమాట. థర్డ్ రోలో మనకి 2 స్పేసెస్. డైరెక్ట్ మళ్ళీ టేబుల్ అయితే ఎంటర్ చేయండి అనమాట. కౌంట్ చేసాం కదా, టేబుల్ అయితే ఎంటర్ చేయండి. దీని తర్వాత మళ్ళీ స్టార్స్ ఎన్ని ఉన్నాయి, మళ్ళీ స్టార్స్ కూడా కౌంట్ చేద్దాం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 3 స్టార్స్ అయితే ఉన్నాయి అనమాట. స్టార్ అంటే మనకి ఏంది, స్టార్ ప్లస్ రైట్ సైడ్ ఒక స్పేస్, ఆ విధంగా ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి అనమాట. సో మనకి ఇక్కడ మనం 3 అనేది ఇవ్వాలి. దీని తర్వాత మళ్ళీ మనకి ఫోర్త్ రోలో మళ్ళీ స్పేస్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ స్పేసెస్ చూసుకుంటే మనకి స్పేసెస్ ఏం లేవు అనమాట. స్టార్టింగ్లో స్పేసెస్ ఏం లేవు, 0 స్పేసెస్. సో మనకి ఇక్కడ 0 అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనకి 0 అనేది ఇవ్వాలి స్పేసెస్. ఇప్పుడు స్టార్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మనకి స్టార్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మనకి 4 స్టార్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ 4 అనేది ఇవ్వాలి. ఓకేనా. దీని తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టేబుల్ని బట్టి మనం కోడ్ అయితే రాయాలన్నమాట. ఓకేనా. ఆ కోడ్ రాయడానికి ముందు మనకి ఈ స్పేసెస్ ఏ విధంగా వస్తాయి, ఈ స్టార్స్ ఏ విధంగా వస్తాయో మనం ఒక లాజిక్ అయితే బిల్డ్ చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ టేబుల్ని చూసినట్టయితే మనకి ఇక్కడ ఐ అయితే ఎంత అయితే ఉందో నెంబర్ ఆఫ్ స్టార్స్ కూడా అంతే ఉన్నాయి అనమాట. I2 ఉంటే 2 ఉంది, స్టార్స్ కూడా 2 ఉన్నాయి. I3 ఉంటే 3 ఉన్నాయి. ఓకేనా. ఫోర్త్ రో మనకి 4 స్టార్స్. ఈ విధంగా మనకి ఐ ఎంత అయితే ఉంటుందో అన్ని స్టార్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనం దీనికి ఈ స్టార్స్ని మనం ఐ తోటి అయితే రిప్రజెంట్ చేయొచ్చు. ఈ స్టార్ మనం ఐ తోటి అయితే రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా. ఐ అని ఇస్తే మనకి నెంబర్ ఆఫ్ స్టార్స్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి స్పేసెస్ కావాలి. ఈ స్పేసెస్ కోసం మనం ఏం చేస్తాం,
ఓకే, ఇంకా సింప్లిఫై కానీ మీకు కొంచెం ఇంకా సింప్లిఫై కానీ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకు 6 స్పేసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం 2 స్పేసెస్ కలిపి ఒక స్పేస్ అనుకుందాం. అంటే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 2 స్పేసెస్ కలిపి ఒక స్పేస్ అనుకుందాం. ఇప్పుడు ఈ 2 స్పేసెస్ ఉన్నాయి కదా, రెండింటిని కలిపి ఒక స్పేస్, మళ్ళీ రెండింటిని కలిపి ఒక స్పేస్, మళ్ళీ రెండింటిని కలిపి ఒక స్పేస్. అంటే మనకి ఏముంటుంది ఫస్ట్ రోలో, ఇప్పుడు ఈ రెండింటిని కలిపి నేను ఒక స్పేస్ అనుకున్నాను కదా, మనం ఇక్కడ మనకి ఏముంటుంది, ఇక్కడ 3 ఉంటుంది అనమాట. ఓకేనా, డబల్ స్పేసెస్ తీసుకుంటున్నాం. ఓకేనా, డబల్ స్పేసెస్ తీసుకున్నప్పుడు మనకి 3 స్పేసెస్ అయితే ఉండాలి. ఇందులో ఏంటుంది, బై 2 చేస్తే ఎంత వస్తుంది, ఇందులో కూడా మనకి 2 ఉంటుంది అనమాట. 2 స్పేసెస్ కలిపి ఒక స్పేస్ లాగా తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి లాజిక్ అనేది సింపుల్గా బిల్డ్ కానీ ఇలా చేస్తున్నాను అనమాట. మీకు అర్థమవుతుంది ఎందుకు చేస్తున్నాను అనేది. 1 అవుతుంది అనమాట బై 2 చేసి. ఇక్కడ మనకి ఎంత వస్తుంది, బై 2 చేసినా కానీ 0 వస్తుంది అనమాట. ఓకేనా, డబల్ స్పేస్. ఇప్పుడు మనం డబల్ స్పేస్ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఐ ప్లస్ స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, ఈ ఫార్మాట్లో ఉందన్నమాట. ఓకేనా, ఈ టేబుల్ని చూస్తే మనకి ఈ ఫార్మాట్లో కనిపిస్తుంది ఈ స్పేసెస్ రావాలని. ఎందుకని, ఇప్పుడు మనం ఫార్ములాలో ఇప్పుడు ఏంది, మనం ఈ విధంగా లాజిక్ రాసాం కదా, ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ రో తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ రోలో అయ్యింది 1 ప్లస్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, డబల్ స్పేసెస్ తీసుకుందాం, డబల్ స్పేసెస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఎంత 4. కరెక్టే కదా, 1 + 3 ఈజ్ ఈక్వల్ టు 4. అంటే మనకి ఎన్ని వచ్చింది కదా, సేమ్ మనకి లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉంది 4 ఉంది, రైట్ సైడ్ కూడా 4 ఉంది. ఐ ప్లస్ స్పేస్ చేస్తే మనకి ఎన్ని వస్తుంది. సో మనకి ఏం కావాలి, యాక్చువల్లీ స్పేసెస్ కావాలి. స్పేసెస్ కావాలంటే మనం ఏం చేయాలి, మనం స్పేసెస్ని లెఫ్ట్ సైడ్ ఉంచి ఐని రైట్ సైడ్ మూవ్ చేయాలి. అంతే కదా, బేసిక్ మ్యాథ్స్ కదా. మనం ఏం చేయాలి, మనం ఐని రైట్ సైడ్ మూవ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, మైనస్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట, -i అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ ఐని మనం రైట్ సైడ్కి అయితే మూవ్ చేద్దాం, -i, ఎందుకంటే మనకి స్పేసెస్ కావాలి. సో మనకి ఇప్పుడు స్పేసెస్ వస్తాయి అనమాట. ఇప్పుడు మనం చేద్దాం. ఇప్పుడు మనం స్పేసెస్ కోసం ఏం చేద్దాం, ఇక్కడ మనకి ఐ కదా, మనకి స్పేసెస్ ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో సబ్మిట్ చేద్దాం. మనకి యాక్చువల్గా స్పేస్ వస్తున్నాయా లేదని చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ రో చూసుకున్నట్టయితే మనకి 4 - i, మనకి ఏమొస్తుంది 4 - i అంటే ఎంత, ఫస్ట్ రోలో 1 కదా, అంటే ఏమొస్తుంది 3. కరెక్టే కదా, 3 మనకి 3 ఉంది కదా స్పేసెస్ ఫస్ట్ రోలో, డబుల్ స్పేసెస్. ఓకేనా, మళ్ళీ సెకండ్ రో. ఇప్పుడు సెకండ్ రో ఎంత, సేమ్ ఫార్ములాలో సబ్మిట్ చేద్దాం సెకండ్ రోని. అంటే మనకి కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకుందాం. స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు n - i, అంటే 4 - 2 అంటే ఎంత 2, అంటే 2 స్పేసెస్. కరెక్టే కదా, మనకి ఇక్కడ కూడా 2 స్పేసెస్. మనకి ఈ లాజిక్ అనేది కరెక్ట్గానే వర్క్ అవుతుంది అనమాట. మళ్ళీ థర్డ్ రో, మనం థర్డ్ రో అయితే చూద్దాం. స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు 4 - 3 అంటే మనకి ఏమొస్తుంది 1 వస్తుంది, 1 వచ్చింది. మళ్ళీ ఫోర్త్ రో స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ మనకి ఏమొస్తుంది 4 - 3 4 - 4 అనమాట, ఫోర్త్ రో కదా. సో మనకి 0, అంటే మనకి కరెక్ట్గానే ఈ లాజిక్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇది మనం డబుల్ స్పేసెస్ చూసాం. ఒకవేళ మనకి సింగిల్ స్పేసెస్ చూడాలంటే ఏంది, మనకి డబుల్ స్పేసెస్ అయితే బై 2 చేసాం, సింగిల్ స్పేసెస్ కావాలంటే ఇంటూ 2 చేస్తే అయిపోతుంది కదా. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ ఫార్ములాలో ఇంటూ 2 చేసినట్టయితే సరిపోతుంది, మనకి డబుల్ స్పేసెస్ కూడా వస్తున్నాయి అనమాట డైరెక్ట్గా. ఎందుకంటే మనకి ఈ బై 2 ఎందుకు చేసామంటే, డబుల్ స్పేస్లోకి ఎందుకు కన్వర్ట్ చేసామంటే మనకి ఈ లాజిక్ అనేది ఈజీగా అర్థం కానీ. ఓకేనా, ఇంటూ 2 చేసినట్టయితే మనకి ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి డబుల్ స్పేసెస్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇంటూ 2 చేసామనుకోండి, ఇప్పుడు మనకి ఏమొస్తుంది 2 × 4 - 1 అంటే 3 × 2 = 6, మనకి 6 వస్తుంది. ఓకే కదా, మనకి యాక్చువల్ కావాల్సింది 6. ఓకే, మనకి 6 వచ్చింది, సింగిల్ స్పేస్ వచ్చింది ఇప్పుడు. ఓకేనా, సింగిల్ స్పేస్ వచ్చింది. దీని తర్వాత మనకి ఏం కావాలి, ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు మనకి సెకండ్ రో చూద్దాం. 2 × 4 - 2 అంటే మనకి 2 × 2 = 4 అంటే 4 వస్తుంది, అంటే సింగిల్ స్పేస్ వచ్చింది కదా, 4 వచ్చింది కదా సెకండ్ రోలో, మనకి సెకండ్ రోలో 4 వచ్చింది. ఓకేనా, మళ్ళీ థర్డ్ రో. ఇప్పుడు మనం థర్డ్ రో అయితే చూద్దాం. థర్డ్ రోలో కూడా ఇంటూ 2 చేస్తే ఏమొస్తుంది, 4 - 1 అంటే 4 - 3 అంటే మనకి 1 వస్తుంది, 1 × 2 అంటే 2 వస్తుంది. అంతే కదా, సేమ్ ఇక్కడ 2 అవుతుంది అనమాట. మళ్ళీ ఫోర్త్ రో సేమ్ మనకి 0నే రావడం జరుగుతుంది, ఇంటూ 2 చేసినా కానీ 0 × 2 చేసినా కానీ మనకి 0నే రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా మనకి స్పేసెస్ రానికి ఈ ఫార్ములా అయితే యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఈ లాజిక్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం వీటిని బేస్ చేసుకొని మనం ఏం చేద్దాం,
కోడ్ అనేది రాద్దాం అనమాట. ఇప్పుడు మనం కోడ్ అయితే రాద్దాం. ఓకేనా, స్పేసెస్ ఎన్ని ఉండాలి మనం కౌంట్ చేసాం, అలాగే స్టార్స్ ఏ విధంగా ఉండాలో చెప్పామన్నమాట. ఇప్పుడు మనం కోడ్ అయితే రాద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇక్కడ చూసినట్లయితే ఫర్ లూప్ యూజ్ చేసుకొని మనం కోడ్ అయితే రాద్దాం. ముందుగా మనకు ఒక ఇన్పుట్ కావాలి కదా, n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అయితే తీసుకుంటున్నాం. దీని తర్వాత మనం ఫర్ లూప్ అయితే యూజ్ చేసుకుందాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, మనం ఎక్కడి నుంచి రేంజ్ 1 నుంచి కదా స్టార్ట్ అయింది, 1 నుంచి n వరకు. n వరకు అంటే n+1 వరకు కదా. రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మనకి లాస్ట్ నెంబర్ అనేది ఇంక్లూడ్ చేయదు కాబట్టి +1 అనేది చేయాలన్నమాట. అప్పుడు మనకి ఆ లాస్ట్ నెంబర్ కూడా ఇంక్లూడ్ కావడం జరుగుతుంది. మనం ఏం చేద్దాం, మనకి ఏంది స్పేసెస్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని అందులో మనకు ఫార్ములా ఏంది 2 × n-i. ఓకేనా, మళ్ళీ స్టార్స్. మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు, మీకు ముందుకు వెళ్తుంటాయి, ఇంకా మల్టిపుల్ ప్యాటర్న్ చేస్తుంటే మీకు ఈజీ అవుతుంది అనమాట. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అనేది మీకు అర్థమైతే ఇట్స్ ఓకే. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. స్టార్స్ ఎన్ని ఐ ఎంత ఉంటుందో అన్ని స్టార్స్ కదా. మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ డబుల్ కోట్స్లో స్పేస్ ఇచ్చి ఇంటూ ఎన్ని టైమ్స్ రిపీట్ కావాలి ఆ స్పేస్ అనేది, ఆ స్పేస్లో అనే వేరియబుల్లో ఎంతైతే నెంబర్ ఉంటుందో అన్ని టైమ్స్ అనేది రిపీట్ కావాలన్నమాట. మళ్ళీ కన్కాటినేషన్ అయితే చేద్దాం. దీని తర్వాత ఏంది, స్పేస్ అనేది ముందుగా రావాలి కదా. ముందుగా మనం స్పేసెస్ ఎందుకు ప్రింట్ చేస్తున్నాం, ఎందుకంటే మన ప్యాటర్న్లో స్పేసెస్ అనేవి ఫస్ట్ ఉన్నాయి. సో మనకి ఫస్ట్ స్పేసెస్ అయితే ప్రింట్ చేయొచ్చు. దాని తర్వాత స్టార్స్. ఇప్పుడు మనం స్టార్స్ అయితే ప్రింట్ చేయాలన్నమాట. స్టార్ అంటే ఏంది, స్టారు దాని రైట్ సైడ్లో ఒక స్పేస్ ఇచ్చి నేనైతే క్లోజ్ చేశాను స్ట్రింగ్ అనేది. ఇంటూ ఎన్ టైమ్స్ రిపీట్ కావాలి, స్టార్ ఎంతైతే ఉంటుందో అన్ని టైమ్స్ అనమాట. స్టార్స్ క్లోజ్ చేసి మనకి ఏమవుతుంది, దీన్ని మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ఓకేనా, ఈ ప్రోగ్రామ్ని మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటే మీకైతే ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మనకి 1 నుంచి 4 వరకు నెంబర్స్ని జనరేట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఏం చేస్తుంది, 1 నుంచి 4 వరకు. ఇక్కడ మనకి ఏం చేస్తుంది, రేంజ్ ఫంక్షన్ 1 నుంచి 4 వరకు నెంబర్ జనరేట్ చేస్తుంది. 1 2 3 4 ఈ 4 వరకు నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకేనా, 1 నుంచి 4 వరకు నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనకి లూప్ అనేది ఫస్ట్ టైం రన్ అయినప్పుడు మనకి ముందుగా ఏమవుతుంది, వైలో 1 అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ మనకి ఐలో 1 అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ మనకి ఐ ఉంది కదా, ఈ ఐలో మనకి 1 అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఐలో 1 అనేది స్టోర్ అయింది అంటే ఈ కండిషనల్ బ్లాక్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ లూప్ ఈ జనరేట్ చేసిన కదా నెంబర్స్, ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది ఎన్ని అయితే ఉంటాయో అన్ని టైమ్స్ అనేది ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది అనమాట. ఓకేనా, మనకి ఫస్ట్ టైం అనేది ఫర్ లూప్ రన్ అయినప్పుడు ఏమవుతుందంటే స్పేస్ అనే వేరియబుల్లో ఏం క్రియేట్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది 2 × n-i. అంటే n ఎంత 4 - 1 అంటే 3 2 6. ఈ స్పేస్లో ఎంత ఉంటుంది 6 ఉంటుంది. ఎప్పుడు ఫస్ట్ టైం లూప్ రన్ అయినప్పుడు, ఫస్ట్ టైం ఎప్పుడైతే లూప్ రన్ అవుతుందో స్పేస్ అనే దాంట్లో మన 6 అయితే ఉంటుంది అనమాట. స్టార్స్ ఇందులో ఎంత ఉంటుంది, ఐ అయితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది అనమాట. ఐ ఎంత 1 కదా, 1 ఉంటుంది. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తున్నాం, ప్రింట్ స్పేసెస్. ఎన్ని స్పేసెస్ ప్రింట్ అయితే 6 స్పేసెస్ ప్రింట్ అయ్యి మనకి ఒక స్టార్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అంటే మనకి ఈ విధంగా ఫస్ట్ ఒక స్టార్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ మనకి అవుట్పుట్ ఏంది, ఫస్ట్ టైం లూప్ రన్ అయినప్పుడు మనకు ఒక స్టార్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎన్ని స్పేసెస్ 6 స్పేసెస్ వస్తాయి. ఇక్కడ మనకు ముందుగా ఒక 6 స్పేసెస్ వచ్చి ఒక స్టార్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి ప్రింట్ అవుతుంది. దీని తర్వాత మనం సెకండ్ టైం, ఇప్పుడు ఫస్ట్ టైం అయిపోయింది, ఇప్పుడు సెకండ్ టైంలో ఎంత ఉంటుంది, ఐలో ఎంత ఉంటుంది 2 ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఐలో 2 ఉంటుంది. ఐలో 2 ఉన్నప్పుడు ఏమవుతుంది 2 × 4 - 2 అంటే 2 ఉంటుంది. 2 × 2 అంటే 4. మనకి ఏముంటుంది స్పేసెస్లో 4 ఉంటుంది అనమాట. అంతే కదా, చూడండి ఇక్కడ సింగిల్ స్పేసెస్ 4 ఉంటుంది. దీని తర్వాత స్టార్ట్స్ ఎంత 2 అంటే ఐ ఎంత అయితే ఉంటుందో అంత. మనం మళ్ళీ ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, సెకండ్ రో అనేది ప్రింట్ అవుతుంది అనమాట. మనకి సెకండ్ రో అనేది ప్రింట్ అవుతుంది. అంటే మనకి ఏం ప్రింట్ కావాలి, స్టార్ స్పేస్ స్టార్. అంటే ముందర మనకి స్పేసెస్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఈ విధంగా ప్యాటర్న్ అయితే ప్రింట్ అవుతుంది అనమాట. స్టార్టింగ్లో 4 స్పేసెస్ వచ్చి 2 స్టార్స్ అనేది ప్రింట్ అవుతాయి. మళ్ళీ థర్డ్ టైం, ఇప్పుడు మనకి సెకండ్ టైం అయిపోయింది కదా లూప్ అనేది. ఇప్పుడు మనకి థర్డ్ టైం ఐలో ఎంత ఉంటుంది, ఐలో మనకి 3 ఉంటుంది. మళ్ళీ ఈ కండిషనల్ బ్లాక్ అనేది థర్డ్ టైం మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మళ్ళీ స్పేసెస్లో ఏముంటుంది 2 × n ఎంత 4 - i ఎంత 3 అంటే 1 ఉంటుంది. 1 × 2 అంటే 2 అనమాట. 2 థర్డ్ టైం
రన్ అయినప్పుడు 2 ఉంటుంది స్పేసెస్ అనేవి. స్టార్స్ ఎంత ఉంటాయి 3 అనమాట. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, స్టార్టింగ్లో 2 స్పేసెస్ ప్రింట్ అయ్యి మనకి 3 స్టార్స్ అనేవి ప్రింట్ కావాలన్నమాట. ఓకేనా, 1 3 ఇక్కడ మనకి స్టార్టింగ్లో 3 స్పేసెస్ ప్రింట్ అవుతాయి అనమాట. ఓకేనా, సారీ 2 స్పేసెస్ అనేవి ప్రింట్ అవుతాయి స్టార్టింగ్లో. దీని తర్వాత మనకి ఫోర్త్ టైం, ఇప్పుడు మనకి థర్డ్ టైం అయిపోయింది కదా, థర్డ్ టైం అయిపోయింది. ఇప్పుడు మనకి ఫోర్త్ టైం ఐలో ఎంత ఉంటుంది, ఐలో ఎంత ఉంటుంది 4 ఉంటుంది అంత. ఓకేనా, ఇప్పుడు మనకి ఐలో 4 అనేది ఉందన్నమాట. ఐలో 4 ఉంటే ఏమవుతుంది, స్పేసెస్ 2 ఇంటూ 4 మైనస్ 4 అంటే మనకి ఏమొస్తుంది 0 వస్తుంది అనమాట. స్పేస్ అనేవి మనకి 0 అయితే రావడం జరుగుతుంది. స్టార్స్ ఎంత ఉంటుంది 4 అనమాట. ఇప్పుడు మనకి ప్రింట్ చేస్తాం ఎన్ని, స్టార్టింగ్లో 4 స్పేసెస్ ప్రింట్ అయితే, సారీ 0 స్పేసెస్ కదా, స్పేసెస్ అనేవి 0, మనకి అసలు స్పేసెస్ ఏం ప్రింట్ కావు, మనకి స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి అనమాట. 4 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. మనకి ఫోర్త్ స్టెప్లో 4 స్టార్స్ అనేది ప్రింట్ కావాలన్నమాట. 4 స్టార్స్. ఓకేనా, కానీ ఈ విధంగా మనకి 4 స్టార్స్ అనేవి ప్రింట్ కావాలి. ఓకేనా, ర్యాండమ్గా ఇట్లా ప్రింట్ చేస్తున్నాను, మనకి ఈ స్టార్టింగ్లో ఎలాంటి స్పేసెస్ ఉండవు అనమాట. ఓకేనా, మీకు ఓన్లీ అర్థం కానికైతే ఇలా ప్రింట్ చేస్తున్నాను, ఇలా చెప్తున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ ఫస్ట్లో మనకి ఎన్ని స్పేసెస్ ఉండాలి 6, దాని తర్వాత 4 స్పేసెస్, దీని తర్వాత 2 స్పేసెస్, దీని తర్వాత 0 స్పేసెస్. ఈ విధంగా మనకి ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు మనం రాసిన కోడ్ అనేది ఒకసారి VS కోడ్లో రన్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని VS కోడ్లో అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు మళ్ళీ మన VS కోడ్ ఓపెన్ చేసినట్టయితే, ఓకేనా, ఇది మన ప్రీవియస్ వీడియోకి సంబంధించింది. చెప్పాను కదా, ప్రీవియస్గా నిన్న వీడియో రికార్డ్ చేశాను కానీ మళ్ళీ సౌండ్ రికార్డ్, వాయిస్ అనేది రికార్డ్ కాలేదు. సో మళ్ళీ ఇప్పుడైతే వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. సేమ్ ఈ ప్యాటర్న్స్ నిన్న ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మళ్ళీ ఎంతైతే క్లియర్ చేసి ఇప్పుడు మనం దీని అయితే పేజ్ చేద్దాం. ఓకేనా, ఇండెంటేషన్, ఇక్కడ మనం ఇండెంటేషన్ అయితే ఇవ్వాలి. ఓకేనా, మనకి ఇండెంటేషన్. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి టర్మినల్ అయితే క్లియర్ చేద్దాం. ఇది ఒకసారి ప్రీవియస్ కోడ్ అయితే తీసేద్దాం. ఓకేనా, ఇప్పుడైతే రన్ చేద్దాం. రన్ చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుందా లేదని చెక్ చేసుకుందాం. రన్ చేస్తే ముందుగా మనకి ఒక ఇన్పుట్ అయితే ఇవ్వమంటుంది అనమాట. ఒక ఇంటీజర్ ఇన్పుట్ ఇవ్వాలి కదా, సో దానికోసం ఒక ఇన్పుట్ అయితే ఇద్దాం, 4 అనేది ఇద్దాం. రన్ చేస్తే ఓకేనా, ఇక్కడ మనకి ఏముంది మిస్టేక్, సారీ ఇక్కడ మనకి స్మాల్ అయింది కదా, మనకి ఏం తీసుకున్నాం ఎన్ అనేది స్మాల్ కదా, సో మనకి ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. ఒక చిన్న మిస్టేక్, మళ్ళీ 4. ఓకేనా, ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. మళ్ళీ ఒకసారి రన్ చేసి ఇంకొక ఇన్పుట్ అయితే ఇచ్చి చూద్దాం. మళ్ళీ ఇంకొక ఇన్పుట్ ఇస్తే కరెక్ట్గా రన్ అవుతుందా లేదని చెక్ చేస్తాం. ఇప్పుడు మనం 6 అనేది ఇచ్చాను, 6 అని ఇచ్చి ఎంటర్ చేద్దాం. చూసారు కదా, మనకి ఈ విధంగా అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. అంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలాంటి ఇన్పుట్ ఇచ్చినా కానీ మన కోడ్ అనేది సరిగ్గానే వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా, అందుకు మనం రాసిన కోడ్ అనేది కరెక్టే. ఇప్పుడు మనకి ఏమైంది, మనం ఒక ఫస్ట్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఓకే కదా, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం సెకండ్ ప్యాటర్న్కి అయితే వెళ్దాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం సెకండ్ ప్యాటర్న్కి అయితే వెళ్దాం. ఫస్ట్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ చేసుకున్నాం, ఇప్పుడు మనం సెకండ్ ప్యాటర్న్కి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్యాటర్న్, ఇది మన సెకండ్ ప్యాటర్న్ అనమాట. ఓకేనా, ఇది మన సెకండ్ ప్యాటర్న్ ఏంది, ముందుగా మనం క్వశ్చన్ అనేది డీటెయిల్ అయితే అర్థం చేసుకుందాం. దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఎం ప్యాటర్న్ ఆఫ్ ఎన్ రోస్ యూజింగ్ స్టార్స్ రైట్ వేర్ ఇంటీజర్ ఎన్ ఈస్ గివెన్ యాజ్ ఇన్పుట్ అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఎం అనే ప్యాటర్న్ వచ్చే విధంగా స్టార్స్ తోటి ఈ ఎన్ అనే ఇన్పుట్ని యూజ్ చేసుకొని మనం చేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్ అయితే మనం డీటెయిల్గా అయితే అర్థం చేసుకున్నాం. స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకున్నాం. ప్రీవియస్గా ఏ విధంగా అయితే చేసామో దీన్ని కూడా మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం దీని కింద మనం ఈ ప్యాటర్న్ అయితే అర్థం చేసుకున్నాం. ఇక్కడ మనకి సెకండ్ ప్యాటర్న్, ఇది మన సెకండ్ ప్యాటర్న్. ఎన్ ఎంత ఇచ్చారు, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4. ఎన్ ఎంత, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు మనం సేమ్ ముందుగా మనం ఏం చేయాలి, ఈ ఇచ్చిన ఇన్పుట్కి ఈ నెంబర్ ఆఫ్ రోస్కి ఏమైనా రిలేషన్ ఉందా అని చెక్ చేసుకోవాలి. సో మనం ఏం చేద్దాం, వీటి కోసం మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబరింగ్ అని ఇద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబరింగ్, ఒక యారోని అయితే యారోతో అయితే రిప్రజెంట్ చేస్తాను. నేను యారో, సారీ ఇక్కడ మనకి ఈ యారోని పైన తెచ్చుకుందాం. కానీ ఇది ఫస్ట్ మన రో, ఇది ఫస్ట్ రోనే యారోతో అయితే చెప్పిస్తున్నాను. దీని తర్వాత ఇది మన సెకండ్ రో, ఇప్పుడు మన సెకండ్ రో, ఇది మన సెకండ్ రో, ఇది మనం థర్డ్ రో అనమాట.
ఇది మన 4th రో. ఇప్పుడు మనం దీనికి ఒక సీక్వెన్స్ నెంబర్ అనేది ఇచ్చుకుందాం. ఇప్పుడు మనకి i ఈజ్ ఈక్వల్ టు 1. నేను ఫస్ట్ రోని i ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఇస్తున్నాను. i ఈజ్ ఈక్వల్ టు 2. దీని తర్వాత i ఈజ్ ఈక్వల్ టు 3. i ఈజ్ ఈక్వల్ టు 3. 4th రో i ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? దీని ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి. ఈ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. ముందుగా మనం ఒక రోని అయితే తీసుకుందాం. ప్రీవియస్గా ఏం చేసాం? ఏదో ఒక థర్డ్ రో అయితే తీసుకుందాం. ఇప్పుడు ఈ థర్డ్ రో తీసుకున్నట్టయితే మనకి ఈ రో అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. ముందుగా మనకి ఏముంది? ముందుగా మనకి స్టార్స్ వచ్చాయి లెఫ్ట్ సైడ్. మళ్ళీ దాని తర్వాత మనకి స్పేస్ వచ్చింది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ స్టార్స్ వచ్చాయి అనమాట. మనకి ఏ విధంగా ఉంది ప్యాటర్న్ అనేది? స్టార్స్ వస్తున్నాయి, దాని తర్వాత స్పేస్ వస్తుంది, మళ్ళీ స్టార్స్ వస్తున్నాయి. ఈ ప్యాటర్న్ అనేది మనం ఎందుకు అనలైజ్ చేస్తున్నాం అంటే మనం టేబుల్ వేసుకోనికి. ఓకేనా? టేబుల్ వేసుకోనికి మనం ఈ ప్యాటర్న్ అయితే అర్థం చేసుకుంటాం. మళ్ళీ ఏమైంది? మళ్ళీ స్టార్స్ వస్తున్నాయి, స్పేస్ వస్తుంది, మళ్ళీ స్టార్స్ వస్తున్నాయి, మళ్ళీ స్టార్స్ వస్తుంది, స్పేస్ వస్తుంది, మళ్ళీ స్టార్స్ వస్తుంది. ఓకేనా? ఈ విధంగా ఉంది అయితే ఈ విధంగా ఉంది ఫార్మాట్. అంటే దీన్ని బట్టి మనం టేబుల్ అయితే తీసుకుందాం. ఇప్పుడు మనం టేబుల్ని అయితే తీసుకుందాం. ఇప్పుడు మనం టేబుల్ని అయితే ఇన్సర్ట్ చేసుకుందాం. టేబుల్ ఓకేనా? ఇక్కడ మనకి ఒక టేబుల్ అయితే రావడం జరిగింది. దీన్ని మనం ఇక్కడైతే ఇచ్చుకుందాం. ఇక్కడైతే పెట్టుకుందాం టేబుల్. ఓకేనా? టేబుల్ కనిపిస్తుంది కదా ఇప్పుడు మీకు. ఇక్కడ మనం ఏం చేసుకుందాం? ఈ కాలమ్స్ నేమ్స్ అయితే ఇచ్చుకుందాం. మనకి ఇన్ని సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ కోసం i అనేది ఇచ్చాను, ఒక వేరియబుల్ అయితే ఇచ్చాను, కాలం నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా మనకి మన ప్యాటర్న్లు ఏమున్నాయి? స్టార్స్ ఉన్నాయి. స్టార్స్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా? మనకు ముందుగా ఏముంది? స్టార్స్. దీని తర్వాత మళ్ళీ ఉంది స్పేస్. మళ్ళీ దానికోసం ఇంకొక కాలం స్పేసెస్. దీని తర్వాత ఏముంది? స్పేసెస్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్స్ వచ్చాయన్నమాట. స్టార్స్. ఓకే కదా? మనకు ప్యాటర్న్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కాలమ్స్ అనేవి తీసుకున్నాం అనమాట. ముందుగా స్టార్స్ వచ్చాయి, స్పేస్ వచ్చింది, స్టార్స్ వచ్చాయి. ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు మనం ముందుగా ఏం చేయాలి? ముందుగా స్పేసెస్ని అయితే ఐడెంటిఫై చేయాలి. ఈ స్పేసెస్ కోసం మనం అండర్స్కోర్ తో అయితే రిప్రజెంట్ చేద్దాం. ముందుగా మనకి ఏం చేద్దాం? ఈ కింద నుంచి పైకి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం దీనికి కరెస్పాండింగ్గా ఈ స్టార్ కరెస్పాండింగ్గా మనకి ఒక స్పేస్, ఇక్కడ స్పేస్ ఉంది కదా, మళ్ళీ పైన ఒక స్పేస్. మీకు స్పేసెస్ అనేవి ఏడేడు ఉన్నాయో అర్థం కానికి ఈ విధంగా అయితే డ్రా చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ స్టార్ పైన మళ్ళీ ఒక స్పేస్, మళ్ళీ ఈ స్పేస్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్. ఓకే కదా? మళ్ళీ పైన అయితే గీయాలి. మళ్ళీ సేమ్ ఈ స్టార్ కరెస్పాండింగ్గా ఇక్కడ ఒక స్పేస్, మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్. మీరు కూడా ఈ విధంగా ఈ స్పేసింగ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఓపికతో అయితే ఒక చిన్న మిస్టేక్ జరిగినని మన లాజిక్ అనేది కరెక్ట్గా రాయలేం అనమాట. మళ్ళీ ఈ స్పేస్ కరెస్పాండింగ్ ఒక స్పేస్, మళ్ళీ ఈ స్పేస్ కరెస్పాండింగ్ ఇక్కడ 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 ఒక స్పేస్, మళ్ళీ స్టార్ కరెస్పాండింగ్ ఇక్కడ ఒక స్పేస్, మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్. ఓకేనా? మళ్ళీ పైన మళ్ళీ ఈ స్టార్ కరెస్పాండింగ్ ఇక్కడ ఒక స్పేస్, మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్ అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ ఈ స్పేసెస్ కరెస్పాండింగ్ ఈ స్పేసెస్ అయితే రాయాలన్నమాట. స్పేస్, దీనికి స్పేస్, మళ్ళీ 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 ఇక్కడ స్పేస్, మళ్ళీ స్టార్ కరెస్పాండింగ్ స్పేస్, మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్. ఓకేనా? ఇప్పుడు మనం స్పేసెస్ ఏమి ఉన్నాయో మనం ఈ విధంగా మనం డ్రా చేసుకున్నాం అనమాట. ఓకేనా? ఈ స్టార్స్ మధ్యలో మీరు కావాలనుకుంటే గీసుకోవచ్చు. ఓకేనా? ప్రతి స్టార్కి పక్కన రైట్ సైడ్లో స్పేస్ అయితే ఉంటుంది అనమాట. మనం ఒక స్టార్ని స్టార్ ప్లస్ స్పేస్ని అయితే అంటాం అనమాట. స్టార్ అలాగే స్పేస్ని కలిపి మనం ఒక స్టార్ లాగా అయితే కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇది మనకి యాక్చువల్ ప్యాటర్న్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనకు తెలిసిందే కదా, ముందుగా మనం ఫస్ట్ రో i ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనం ఏం చేద్దాం? స్పేసెస్ని కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సారీ, మనం ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంది? ఇక్కడ మనకి 12 స్పేసెస్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ మనం ఏమనుకున్నాం? స్టార్ అంటే
స్టారు అలాగే స్పేస్ అనుకున్నాం కదా, ఇప్పుడు మనకు స్టారు అలాగే స్పేస్ దాని అయితే తీసుకోవద్దు అనమాట. ఓకేనా, మనకి ఒక స్టార్ అంటే ఏంది, స్టారు అలాగే స్పేస్, దానికోసం మనం ఈ స్పేస్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ స్టార్ పక్కన స్పేస్ అనేది మనం తీసుకోవద్దు అనమాట, స్పేస్ కింద అయితే కన్సిడర్ చేసుకోవద్దు ఈ స్టార్స్. ఓకేనా, ఇంతటితోటి మనకి ఇంతవరకు మనకి 12 స్టార్స్ అయితే రావడం జరిగింది, సారీ 12 స్పేసెస్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి 12 స్పేసెస్ అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ రోలో 12 స్పేసెస్. ఓకేనా, ఇక్కడ మనకి 12 స్పేసెస్. స్టార్స్ ఎన్ని ఉన్నాయి, 2 స్టార్స్. అంటే మనకి స్టార్టింగ్లో ఒక స్టార్ ఉంది, ఎండింగ్లో ఒక స్టార్. అంటే మనకి స్టార్టింగ్లో ఒక స్టార్ కదా, ఇక్కడ మీకు అర్థమైందా. ఈ స్టార్స్ అనే వేరియబుల్లో 1 ఎందుకు రాశాను అంటే మనకి 1 స్టార్ ఉంది, సో మనకి ఇక్కడ 1 అని అయితే రాయడం జరిగింది. ఓకేనా, దీని తర్వాత మనం ఏం చేద్దాం, ఇంకొక స్టార్. ఇక్కడ మనకి ఎన్ని స్టార్స్ ఉన్నాయి, రైట్ సైడ్ 1 స్టార్. ఓకేనా, ఇక్కడ మనకి 1 స్టార్ ఉంది కాబట్టి 1 స్టార్. ఇప్పుడు మనకి ఫస్ట్ రో అనేది కంప్లీట్ అయిపోయింది. మనకి ఫస్ట్ రోలో ఏముంది, స్టార్టింగ్లో ఒక స్టార్ ఉంది, మధ్యలో 12 స్పేసెస్ ఉన్నాయి, మళ్ళీ రైట్ సైడ్ ఒక స్టార్ ఉంది. సో మనకి ఈ విధంగా అయితే టేబుల్లో అయితే ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ సెకండ్ రో, మళ్ళీ సెకండ్ రో అయితే చూద్దాం. సెకండ్ రోలో సెకండ్ రో కాబట్టి ఇక్కడ 2 అనేది పెట్టుకోవాలి. మన టేబుల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేసుకోవాలి 2. దీని తర్వాత ఇప్పుడు మనకి స్టార్టింగ్లో ఎన్ని స్టార్స్ ఉన్నాయో చూద్దాం. మనకి స్టార్టింగ్లో ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే కదా, మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 స్టార్స్. ఇక్కడ మనకి 2 స్టార్స్. స్పేస్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు మనం స్పేసెస్ని అయితే కౌంట్ చేద్దాం. 1 2 3 4 5, ఇక్కడ మనకి ఇక్కడ 5 6 7 8, ఇక్కడ మనకి 8 స్పేసెస్ అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకి 8 స్పేస్ 8. దీని తర్వాత రైట్ సైడ్ ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి ఎన్ని స్టార్స్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ 2 స్టార్స్. ఇక్కడ ఎన్ని స్టార్స్ ఉన్నాయి, 2 స్టార్స్. ఇక్కడ మనకి 2 స్టార్స్. ఇప్పుడు మనం థర్డ్ రో, సెకండ్ రో అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ థర్డ్ రోలో ఇప్పుడు మనకి ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి 3 స్టార్స్ అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ వరకు. ఓకేనా, థర్డ్ రోలో 3 స్టార్స్. స్టార్టింగ్లో 3 స్టార్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో. ఇప్పుడు స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, మనం స్పేసెస్ని అయితే కౌంట్ చేద్దాం. స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4, మనకి 4 స్పేసెస్ అనమాట. ఇక్కడ మనకి 4 స్పేసెస్. దీని తర్వాత స్టార్స్, మళ్ళీ రైట్ సైడ్ ఎన్ని స్టార్స్ ఉన్నాయి, మళ్ళీ 3 స్టార్స్. ఓకేనా, మనం 3 వేసుకోవాలి ఇక్కడ. ఇక్కడ మళ్ళీ 3 స్టార్స్. మళ్ళీ ఇప్పుడు మనం ఫోర్త్ రోలో ఏంది, ఇక్కడ యాక్చువల్గా మనకి ఏంది, ఇంతవరకు ఒక పార్ట్, ఇంతవరకు భాగం. ఓకేనా, ఇది ఒక బ్యారియర్ లాగా. ఓకేనా, ఇప్పుడు మనం కౌంట్ చేద్దాం. మనకి లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఇంతవరకు మనకి 4 స్టార్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి 4 స్టార్స్. స్పేస్ ఏమున్నాయి, స్పేస్ ఏం లేవు కదా, మధ్యలో స్పేస్ ఏమున్నాయి, ఏం లేవు, సో 0. మనకి రైట్ సైడ్ ఎంత ఉన్నాయి, రైట్ సైడ్ ఎన్ని స్టార్స్ ఉన్నాయి, మళ్ళీ 4 స్టార్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 స్టార్స్. ఇక్కడ మనం టేబుల్లో 4 అనేది ఇవ్వాలన్నమాట. ఓకే కదా, ఇప్పుడు మనం టేబుల్ని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా, టేబుల్ని అయితే వేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం వీటికి స్టార్స్ ఏ విధంగా రావాలి, స్పేసెస్ ఏ విధంగా రావాలి, లాజిక్ అయితే రాయాలన్నమాట. ఇంకా మీరు ఒకటి గమనించినట్టయితే మనకి ఐ ఎంత అయితే ఉంటుందో స్టార్స్ కూడా అంతే ఉన్నాయి అనమాట. ఓకేనా, ఈజీ అనమాట. స్టార్స్ కూడా అంతే ఉన్నాయి. I2 ఉంటే 2 ఉంది, స్టార్స్ కూడా 2 ఉన్నాయి. అంటే ఫస్ట్ రోలో I1 ఉంటే 1 స్టార్ వస్తుంది, సెకండ్ రోలో I2 ఉంటే 2 స్టార్స్. ఓకేనా, ఇక్కడ కూడా 3 ఉంటే 3 స్టార్స్. ఓకేనా, ఇక్కడ 3, ఇక్కడ 4 ఉంటే 4 స్టార్స్. మనం స్పేసెస్ ఒకటి కనుక్కోవాలన్నమాట. ఇక్కడ ఏంది, స్టార్స్ని మనం దేంతో రిప్రజెంట్ చేయొచ్చు, ఐతో అయితే చెప్పొచ్చు అనమాట. ఐ ఎంత అయితే ఉంటుందో మనకి స్టార్స్ కూడా అంతే ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ఐతో అయితే చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మనం స్పేసెస్ అయితే ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ స్పేసెస్ దీన్ని చూస్తే మనకి ఏమైనా లాజిక్ వస్తుందా, ఓకేనా. ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇక్కడ మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చు, ఐ ప్లస్ స్పేసెస్ డివైడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎట్లాగా అయితే ఉంది. నాకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇది ఏ ఫార్మేట్లో ఉంది, ఇప్పుడు మనం ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి అయితే చూద్దాం. మనకి ఈ ఫార్మేట్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదని చెక్ చేద్దాం.
ఐలో ఎంత ఉంది, ఒక ఫస్ట్ రో అయితే తీసుకుందాం. ఫస్ట్ రోలో 1, ఐ అంటే 1 ప్లస్ స్పేసెస్ ఎంత 12 కదా, 12/2 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఎంత, ఎన్ అంటే మనకి 4 ఇచ్చే ఇన్పుట్ ఎన్ కదా, 4 కదా. ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇది, ఇప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ 12/2 ఎంత ఎంత, ఓకేనా, 12/2 ఓకేనా. ఇక్కడ మనకి 12/2 ఎంత, 12/2 అంటే 6 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఏ ఫార్మాట్లో ఉంది, ఇంటూ ఇట్లా ఉంది అనమాట. ఏ విధంగా ఉంది, 2 ఇంటూ 4 మైనస్ 1. ఇక్కడ ఏ ఫార్మాట్లో ఉంది, 2 ఇంటూ n మైనస్ 1 ఫార్మాట్లో ఉంది అనమాట. 1 మైనస్ 1 ఇది ఒక ఫార్మాట్. మీకు ఇంకొక ఈజీ ఫార్మాట్ అయితే చెప్తాను, ఇది కాకుండా ఇది మీరు మర్చిపోయి ఇంకొక ఈజీగా అయితే చెప్తాం. మనం ప్రీవియస్గా చేసాం కదా, ఒక స్పేస్ని మనం డబుల్ స్పేస్ లాగా తీసుకున్నాం కదా, ఆ విధంగా చెప్పుకుందాం. ఆ విధంగా అయితే మీకు ఈజీ అవుతుంది. సార్ మనం ఆ విధంగా అయితే చెప్పుకుందాం. ఈ విధంగా అయితే కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని బై 2 అయితే చేద్దాం. ఈ స్పేసెస్ని బై 2 అంటే ఏం చేద్దాం, మనం రెండు స్పేసెస్ని కలిపి ఒక స్పేస్ లాగా తీసుకుందాం అనమాట. ఈ రెండు స్పేసెస్ కలిపి ఒక స్పేస్, మళ్ళీ 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 ఇక్కడ ఈ రెండు స్పేసెస్ కలిపి ఒక స్పేస్. అంటే మనకి ఎన్ని ఉంటాయి ఇక్కడ, మనకి ఫస్ట్ రోలో ఎన్ని స్పేసెస్ ఉంటాయి, మనం డబుల్ స్పేసెస్ తీసుకుంటే 6 వస్తుంది అనమాట. ఇక్కడ మనకి 6 అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎన్ని ఉంటుంది, 4 అనేది రావడం జరుగుతుంది డబుల్ స్పేసెస్. అలాగే ఇక్కడ ఎన్ని వస్తుంది, బై 2 చేస్తే 2 వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 0 వస్తుంది అనమాట. ఇప్పుడు మనం డబుల్ స్పేస్ ఏమొస్తాయి, ఈ విధంగా వస్తాయి. మనం ఈ విధంగా చేస్తే మనకి ఎన్ అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి డబుల్ స్పేసెస్, ఈ డబుల్ స్పేసెస్ కోసం ఇప్పుడు మనకి ఐ అనేది 1 తీసుకోండి. ఐ 1 ప్లస్ స్పేస్ ఎంత 6, డబుల్ స్పేస్ తీసుకుందాం. ఇక్కడ డబుల్ స్పేస్ ఎంత 6/2 ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఎన్ ఎంత ఎంత 4, అంతే కదా. ఇప్పుడు మీరు కాల్కులేట్ చేసి ఏమొస్తుంది, 1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 4, అంతే కదా. 1 6/2 ఎంత 3 కదా, ఓకేనా. 4 ఇది కరెక్ట్గానే వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ రో తీసుకుంటే ఏమొస్తుంది, 1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 4 అనేది రావడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు సెకండ్ రో తీసుకుందాం. 2 ప్లస్ ఇక్కడ ఏంది స్పేసెస్ బై 2 అంటే స్పేస్ ఎంత ఉన్నాయి మనకి 4/2 అంటే ఎంత 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 4, అంటే కరెక్టే కదా. మనం ఐ ప్లస్ స్పేసెస్ బై 2 చేస్తే మనకి కరెక్ట్గానే వస్తుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, యాక్చువల్గా స్పేసెస్ కావాలి. మనకి స్పేసెస్ కావాలి. యాక్చువల్గా మనకి స్పేసెస్ కావాలి కదా, స్పేసెస్ కోసం మనకు లాజిక్ కావాలి. సో మనకి స్పేసెస్ కావాలంటే మనం ఏం చేయాలి, ఈ ఐని డివైడెడ్ చేసిన 2ని మనం రైట్ సైడ్ మూవ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు మనం చేద్దాం చూడండి. మనం ఐని మనం రైట్ సైడ్ మూవ్ చేస్తే ఏమవుతుంది, స్పేసెస్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఐని మనం రైట్ సైడ్ మూవ్ చేద్దాం అంటే మైనస్ ఐ అవుతుంది. ఇప్పుడు మనకి స్పేసెసే కావాలి, ఓన్లీ స్పేసెస్ కావాలి. బై 2 ఉన్నదాన్ని మనం రైట్ సైడ్ మూవ్ చేస్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది అనమాట. సో స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ n మైనస్ ఐ, ఈ ఫార్మాట్లో అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది మనకి స్పేసెస్ కోసం లాజిక్ వచ్చేసి, ఇది మనకి స్పేసెస్ కోసం. ఒకసారి ఈ స్పేసెస్ లాజిక్ అనేది అన్ని రోజుకి అప్లై అవుతుందా లేదా అని చెక్ చేసుకుందాం అనమాట. ఓకేనా. ఇది ఇక్కడ ఉంది కదా, ఇది మన స్పేసెస్ కోసం. ఓకేనా. ఇక్కడ స్పేసెస్ కోసం. ఓకేనా. ఇది మన సింగిల్ స్పేసెస్ కోసం. ఒకవేళ మీకు డబుల్ స్పేసెస్ కోసం కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ 2ని ఇంటూ మళ్ళీ 2 చేయాలి. ఓకేనా, అర్థమవుతుందా. మరి డబుల్ స్పేసెస్ కోసం, సింగిల్ స్పేసెస్ కోసం ఏం చేయాలి మనం, స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఎంత 4 ఇంటూ n మైనస్ ఐ. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మీకు ఇలా లాజిక్ ఏ విధంగా వచ్చింది, మీరు ఈ 2 తోటి ఎందుకు మల్టిప్లై చేస్తారు, 4 తోటి ఎందుకు మల్టిప్లై చేస్తారు, బై 2 ఏ విధంగా చేయగలుగుతున్నారు, ఈ విధంగా ఎలా ఆలోచిస్తున్నారు అంటే మీరు ఈ విధంగా మల్టిపుల్ ప్యాటర్న్ చేస్తుంటే మీకు కూడా ఇలాంటి లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఓకేనా. మనం చేసేది ఏంది, ఈ విధంగా లాజిక్ బిల్డ్ కావడానికి కదా. ఇది మన స్పేస్ కోసం ఫార్ములా, అనమాట. ఓకేనా. మన స్పేసెస్ కోసం చేయడం జరిగింది. ఓకేనా. ఇది మన స్పేస్ కోసం ఒకసారి చెక్ చేసుకుందాం. ఒక ర్యాండమ్గా ఏదైనా ఒక లైన్ తీసుకోండి. ఇప్పుడు మనకి స్పేసెస్ చెక్ చేసుకుందాం. ఇప్పుడు మీరు థర్డ్ లైన్ తీసుకున్నారు అనుకోండి.
ఇప్పుడు మీరు థర్డ్ రో తీసుకున్నాడు, స్పేస్ అనేది కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తున్నా లేదని చెక్ చేద్దాం. స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎన్ ఎంత 4 మైనస్ ఎంత రో థర్డ్ రో కదా, థర్డ్ రో అంటే ఐ ఎంత 3, అంటే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది 4 ఇంటూ 1 అంతే కదా, మనకి 4 వస్తుంది. కరెక్టే, మనకి ఇక్కడ ఏముంది 4 కదా, మనం ఏం చేస్తున్నాం సింగిల్ స్పేసెస్ కదా కాలిక్యులేట్ చేసేది, మనకు 4 వచ్చింది. ఓకేనా, ఇది అన్ని రోజుకి అయితే వర్క్ అవుతుంది అనమాట. సేమ్ ఈ ప్యాటర్న్ అనేది, ఈ ఫార్ములా అనేది. ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ స్పేసెస్ ఎన్ని ఉండాలి క్యాలిక్యులేట్ చేసాం, అలాగే స్టార్స్ ఎన్ని ఉండాలి కూడా చూసాం. ఇప్పుడు మనం కోడ్ రాయాలన్నమాట. ఇప్పుడు మనం కోడ్ అయితే రాదు, ఇక్కడ మనం కోడ్ అయితే రాదు. ఇప్పుడు మనం మన కోడ్ ఏంది, ముందుగా ఒక ఇన్పుట్ అయితే తీసుకుందాం. ఇంట్ ముందుగా ఒక ఇన్పుట్ కదా, n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని ఒక ఇన్పుట్ అయితే తీసుకుందాం. దీని తర్వాత మనం ఏం చేయాలి, ఫర్ లూప్ కదా. ఎందుకు ఫర్ లూప్, ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ రానికి మనం ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి 1 నుంచి n వరకు, 1 నుంచి n వరకు. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం స్పేసెస్ అనే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేద్దాం. స్పేస్ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంది 4 ఇంటూ n మైనస్ ఐ, అంతే కదా. స్టార్స్కి మనకి ఏంది లాజిక్ ఐ అనమాట. ఓకేనా, ఇక్కడ మనం ఒక స్టారే తీసుకుంటున్నాను, ఎందుకంటే 2 వేరియబుల్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా, రైట్ సైడ్ కోసం ఇక్కడ మనకి రెండు ఉన్నాయి కదా, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఒక స్టార్స్ ఉన్నాయి, రైట్ సైడ్ స్టార్స్ ఉన్నాయి, కానీ మనకి రెండింటికి అయ్యే కదా. నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటే చాలు, రెండింటికి అది మల్టిప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఒకటే వేరియబుల్ తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ నేను ఒక స్టార్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ప్రింట్ చేయాలి. ప్రింట్ టాప్ డబల్ కోట్స్ మధ్యలో మనకి ముందుగా ఏముంది ప్యాటర్న్లో, ముందు స్టార్స్ ఉన్నాయి, దాని తర్వాత స్పేసెస్ ఉన్నాయి, దాని తర్వాత మళ్ళీ స్టార్స్ ఉన్నాయి. సో మనం ముందు ఏం ప్రింట్ చేయాలి, స్టార్స్. మనకు ఒక స్టార్ అంటే ఏంది, స్టారు దాని పక్కన స్పేస్. ఓకేనా, ఈ విధంగా ఒక స్ట్రింగ్ తీసుకొని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి, స్టార్స్ అనే వేరియబుల్లో ఎంత అయితే నెంబర్ ఉంటుందో అన్ని టైమ్స్ అయితే మల్టిప్లై చేయాలన్నమాట. ఐ అనేది కదా, ఐ అంటుంది స్టార్స్లో మనకి ఐ అవుతుంది అనమాట, ఐ టైమ్స్ అయితే మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనం కన్కాటినేషన్ అయితే చేయాలి, దేనితో స్పేసెస్ తోటి మనం కన్కాటినేషన్ అయితే చేయాలి. ఇప్పుడు మనం స్పేసెస్ ఎన్ని టైమ్స్ రిపీట్ కావాలి, ఈ స్పేసెస్ అనే వేరియబుల్లో ఎంత అయితే నెంబర్ ఉంటుందో అన్ని టైమ్స్ స్పేసెస్. దీని తర్వాత మళ్ళీ ఏంది మధ్యలో స్పేసెస్, దాని తర్వాత మళ్ళీ స్టార్స్ని ప్రింట్ చేయాలి కదా, మళ్ళీ స్టార్స్ ఇంటూ స్టార్స్ ఎంత అయితే ఉంటుందో అన్ని టైమ్స్ స్టార్స్. ఓకేనా, ఇది మన ప్రోగ్రామ్, ఇది మన కోడ్ అనమాట. ఇప్పుడు మనం దీన్ని స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ఇది మన కోడ్. ఇప్పుడు మనకి ఏంది, ఈ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, 1 నుంచి n+1 వరకు నెంబర్స్ని జనరేట్ చేస్తుంది. తెలుసు కదా ఇది మనకి, 1 నుంచి n+1కి నెంబర్స్ని జనరేట్ చేస్తుంది. 1 2 3 4 వరకు జనరేట్ చేసింది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ముందుగా మనకి ఐలో 1 ఉంటుంది. ఇప్పుడు మనకి i ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది. ఇప్పుడు మనకి ఫర్ లూప్లో ఐలో 1 ఉంటుంది అనమాట. ఐలో 1 ఉన్నప్పుడు మళ్ళీ కండిషనల్ బ్లాక్ అనేది ఒకసారి రన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ ఫర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది, ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది ఎన్ని ఉంటాయో అన్ని టైమ్స్ ఈ ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ స్పేస్ అనే వేరియబుల్ ఉంది కదా, దాని లోపల స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఉంటుంది 4 ఇంటూ n మైనస్ ఐ అంటే ఎంత 1 అంటే 3 ఇంటూ 4 అంటే ఎంత 12, అంతే కదా. మనకి సింగిల్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి ఫస్ట్ రోలో 12. ఓకేనా, మనకి కరెక్ట్గానే వస్తుంది, 12 వచ్చాయి. ఓకేనా 12. ఇప్పుడు మళ్ళీ ఉంది సెకండ్ స్టార్స్ అంటే ఎంత ఐ అంటే ఎంత 1. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ థర్డ్ స్టెప్లో ఇలా ప్రింట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ప్రింట్ చేసి ఏమవుతుంది, ముందుగా మనకి ఒక స్టార్ ప్రింట్ అవుతుంది, మధ్యలో 12 స్పేసెస్ ప్రింట్ అవుతాయి, దాని తర్వాత మళ్ళీ స్టార్ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, ముందుగా మనకి స్టార్స్ ప్రింట్ అయితే మనకి ఏమొస్తుందంటే ఒకసారి చూపిస్తాను. ముందుగా దీని అయితే రబ్ చేద్దాం. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఫస్ట్ టైం లూప్ రన్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ ఫస్ట్ రో అనేది వస్తుంది అనమాట. ముందుగా ఒక స్టార్ వస్తుంది, దాని పక్కన స్పేసెస్ వస్తున్నాయి, దాని తర్వాత మళ్ళీ స్టార్ అనేది ప్రింట్ అవుతుంది, అంటే మనకి ఈ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ టైం
ఐ అనేది 2 అయినప్పుడు, మనకి ఐ అనేది 2 అయినప్పుడు ఫస్ట్ టైం అయిపోయింది కదా, ఫస్ట్ టైం అయిపోయింది కాబట్టి ఇవన్నీ తీసిద్దాం. ఇప్పుడు మనకి ఐ ఎంత ఉంటుంది, ఐలో మనకి 2 ఉంటుంది. ఐలో 2 ఉన్నప్పుడు స్పేసెస్ ఎన్ని ఉంటాయి, 4 - 2 అంటే ఎంత, 2 2 2 4 8 అంటే స్పేసెస్ 8 స్పేసెస్, 8 స్పేసెస్ 2 స్టార్స్. ఓకేనా, ఇక్కడ మనకి 8 స్పేసెస్ అంతే కదా, మనకి ఇక్కడ మనకి సింగిల్ స్పేస్ ఎన్ని 8, ఇక్కడ మనకి 8 స్పేసెస్ అనమాట. ఓకేనా, 8 స్పేసెస్ అన్నప్పుడు మనకి సెకండ్ రో, సెకండ్ టైం లూప్ అయినప్పుడు మనకి ఈ సెకండ్ రో అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఈ సెకండ్ రో అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనకి సెకండ్ రో అనేది అవుట్పుట్ కింద అయితే ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి యాక్చువల్గా సెకండ్ రో అనేది ప్రింట్ అవుతుంది ఈ విధంగా. ఇప్పుడు మనకి సెకండ్ టైం కూడా లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి థర్డ్ టైం ఐ ఈజ్ ఈక్వల్ టు 3. ఐ అంటే ఇప్పుడు మనకి ఐలో 3 ఉంటుంది. ఐలో 3 ఉన్నప్పుడు ఏమవుతుంది, 4 ఇంటూ n మైనస్ ఐ, 4 - 3 అంటే 1 ఉంటుంది. 1 ఇంటూ 4 అంటే 4 అనమాట. ఇక్కడ మనకి ఎంత అవుతుంది, 4 స్టార్స్ ఎంత 3, ఐ ఎంత ఉంటుందో అంతే అనమాట. మనకి ఏం ప్రింట్ కావాలి, మనకి థర్డ్ రో అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి థర్డ్ రో ఉంది కదా, ఈ థర్డ్ రో అనేది ప్రింట్ అవుతుంది. థర్డ్ టైం లూప్ అనేది రన్ అయినప్పుడు థర్డ్ రో అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఉంటుంది థర్డ్ టైం ప్రింట్ అయినప్పుడు. ఇప్పుడు మనకి ఫోర్త్ టైం, ఇప్పుడు మనకి ఐలో ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. ఐలో మనకి 4 ఉంది. దాని తర్వాత స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, 4 ఇంటూ 4 - 4 అంటే 0. స్పేసెస్ ఎంత 0, స్టార్స్ ఎంత 4 అనమాట. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, మనకి లాస్ట్ రో ఫోర్త్ రో అయితే ప్రింట్ అవుతుంది అనమాట. 0 స్పేసెస్ 4 స్టార్స్ అయితే ప్రింట్ కావాలి. ఓకేనా, 4 స్టార్స్ అంటే లెఫ్ట్ సైడ్ 4 స్టార్స్, రైట్ సైడ్ 4 స్టార్స్, మొత్తం 8 స్టార్స్ అనేది ప్రింట్ అవుతాయి. ఓకేనా, మనకి ఈ విధంగా అయితే ప్యాటర్న్ అయితే ఫైనల్గా ఈ లూప్ అయిపోయే లోపు ఈ విధంగా అయితే ప్రింట్ అవుతుంది అనమాట. ఫోర్త్ టైం కూడా లూప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఈ విధంగా అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. సరే, మనం దీన్ని విఎస్ కోడ్లో అయితే రన్ చేసి అయితే చూద్దాం. మనం విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు నేను విఎస్ కోడ్ ఓపెన్ చేసినట్టయితే మనం ఈ ప్రీవియస్ కోడ్ని అయితే తీసేస్తున్నాను. ఒకసారి మీరు కాపీ చేసుకోవాలంటే, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి అనమాట. నేను దీన్ని అయితే పే చేద్దాం. కరెక్ట్ ఇండెంటేషన్ అయితే ఇచ్చుకుందాం. ఓకేనా, ఇక్కడ మనకి ఇండెంటేషన్. ఓకేనా, ఇప్పుడు నేనైతే ఒకసారి రన్ చేసి చూద్దాం. ఒకసారి రన్ చేసి మనకి ముందుగా ఏమంటున్నాం, ఒక ఇన్పుట్ అయితే ఇవ్వమంటున్నారు. 4 అనే ఇన్పుట్ అయితే ఇచ్చాం. ఓకేనా, మనకి ఈ విధంగా అవుట్పుట్ అయితే రావడం జరిగింది. కరెక్ట్గానే వచ్చింది అనమాట. మళ్ళీ ఒకసారి రన్ చేసి ఇంకొక ఇన్పుట్ అయితే ఇచ్చి చూద్దాం. ఇక్కడ నేను ఒక 8 అనేది ఇద్దాం. మళ్ళీ రన్ చేశాను, చూసారు కదా, మనకి ఈ విధంగా అవుట్పుట్ అయితే రావడం జరిగింది. మనకి కరెక్ట్గానే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం 2 ప్యాటర్న్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం థర్డ్ ప్యాటర్న్ ఏందో చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే థర్డ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. థర్డ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, మనం క్వశ్చన్ అయితే డీటెయిల్ అయితే అర్థం చేసుకుందాం. ముందుగా రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ పిరమిడ్ ఆఫ్ n rows యూజింగ్ స్టార్స్. ఓకేనా, వేర్ ఇంటీజర్ n ఈస్ గివెన్ యాజ్ ఇన్పుట్. సేమ్ అనమాట, మనకి ఈ స్టార్స్ తోటి ఒక పిరమిడ్ని అయితే ఫామ్ చేయాలి, ఇచ్చిన ఇన్పుట్ని బేస్ చేసుకొని. ఓకేనా, ఈ పిరమిడ్ కోసం మనం లాజిక్ అనేది రాసి మనం అయితే ప్రింట్ చేద్దాం అనమాట. మనం దీన్ని మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం థర్డ్, ఇప్పుడు మనకి ఎన్నో క్వశ్చన్ ఏది, థర్డ్ క్వశ్చన్ కదా, దీని కింద అయితే చేద్దాం. మనం ఇక్కడైతే చేద్దాం. ఓకేనా, ఇది మన ప్యాటర్న్. ఓకే కదా, ఇది మన ప్యాటర్న్. ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలి, మనకి ఎంత ఇచ్చాడు ఎన్ వచ్చేసి మనకి 4 అనేది ఇవ్వడం జరిగింది. వచ్చేసి 4 అనేది ఇవ్వడం జరిగింది. మనం ఏం చేయాలి, ఈ రోజుకి ఇచ్చిన ఇన్పుట్కి ఏమైనా రిలేషన్ ఉందా అని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఏ విధంగా రిప్రజెంట్ చేద్దాం, యారోతో అయితే చూపిద్దాం. ఒక్కొక్క రోని యారోతో అయితే చూపించుదాం. ఇప్పుడు మనకి యారోతో అయితే రిప్రజెంట్ చేద్దాం. ఇది మన ఫస్ట్ రో అనమాట. ఓకే కదా, ఇది మన ఫస్ట్ రో. దీని తర్వాత ఇది మన సెకండ్ రో. ఓకేనా, ఇది మన సెకండ్ రో. ఇది మన థర్డ్ రో. ఇది మన ఫోర్త్ రో. ఓకేనా, మనం దీనికి అయితే నెంబరింగ్, సీక్వెన్స్ ఆఫ్ నెంబరింగ్ అనేది తెచ్చుకుందాం. సేమ్ ప్రీవియస్గా ఏ విధంగా ఇచ్చామో సేమ్ ఆ విధంగానే తెచ్చుకుందాం. ఇప్పుడు మనకి ఏముంటుంది, ఇక్కడ మనకి i = 1, ఇక్కడ ఎంత i = 2, ఇక్కడ ఎంత i = 3, ఇక్కడ ఎంత i = 4,
ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం ఈ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. ఓకేనా, ముందుగా మనకి ఏముంది ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ థర్డ్ రో చూసినట్లయితే మనకి ముందుగా స్పేసెస్ ఉన్నాయి, దాని తర్వాత స్టార్స్ ఉంది అనమాట. ముందుగా స్పేసెస్ ఉన్నాయి, దాని తర్వాత స్టార్స్ ఉంది. ముందుగా స్పేసెస్ ఉన్నాయి, దాని తర్వాత స్టార్ ఉంది అనమాట. ఓకేనా, మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మీకు లెఫ్ట్ సైడ్లో కూడా రైట్ సైడ్లో కూడా స్పేసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా స్పేసెస్ ఉంది కదా, ఇక్కడ కూడా స్పేస్ ఉంది కదా, ఇక్కడ కూడా స్పేస్ ఉంది, కానీ మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ మనం ఈ స్పేస్ మనకు అవసరం లేదు కదా. యాక్చువల్గా మనకి ఈ ప్యాటర్న్ రావాలన్నమాట, మనకి ఈ ప్యాటర్న్ అనేది కావాలి. కానీ ఈ రైట్ సైడ్ అనేది స్పేస్ ఇచ్చినా ఇవ్వకుండా కానీ ఎలాంటి ఫరక్ పడదు అనమాట. అంటే మనకి ఈ రైట్ సైడ్ స్పేసెస్ ఇవ్వడం వల్ల మనకి ఎలాంటి షేప్లో అనేది మనకి ఎలాంటి చేంజెస్ జరగదు. కానీ లెఫ్ట్ సైడ్లో ఖచ్చితంగా స్పేసెస్ అయితే ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. మనకి ఈ విధంగా ప్యాటర్న్ కావాలి కదా, ఒకవేళ మీరు లెఫ్ట్ సైడ్ అనేది స్పేస్ ఇవ్వలేరు అనుకోండి, డైరెక్ట్ ఈ విధంగా ప్రింట్ చేశారు అనుకోండి. ఈ విధంగా ప్రింట్ చేస్తే ఏమవుతుంది, మీరు లెఫ్ట్ సైడ్ స్పేస్ ఇవ్వకుండా మనకి ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం ఒకవేళ మీరు లెఫ్ట్ సైడ్ స్పేస్ ఇచ్చారు, మీరు లెఫ్ట్ సైడ్ స్పేస్ ఇస్తే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అవును కదా, మీరు ఒకవేళ రైట్ సైడ్ స్పేస్ ఇచ్చినా ఇవ్వకుండా మనకి ఎలాంటి ఫరక్ పడలేదు. మీరు రైట్ సైడ్ స్పేస్ ఇచ్చినా ఇవ్వకుండా మనకి ఈ ప్యాటర్న్లో ఎలాంటి చేంజ్ లేదనమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఖచ్చితంగా మీరు లెఫ్ట్ సైడ్ అయితే ఇవ్వాలి, బేస్డ్ ఆన్ ప్యాటర్న్ బట్టి మీరు అయితే డిసైడ్ కావాలన్నమాట. మీకు రైట్ సైడ్లో ఎలాంటి స్పేస్ అవసరం లేదు. ఓకేనా, ప్రీవియస్గా మనకి ప్యాటర్న్ ఏ ఫార్మాట్లో ఉంది, మనకి స్టార్స్ ఉన్నాయి, స్పేస్ ఉన్నాయి, స్టార్స్ ఉన్నాయి. సో అందుకు మనం మధ్యలో స్పేసెస్ తీసుకున్నాం. అలాగైతే అలా ఉంటే తీసుకోవచ్చు, కానీ మనకి రైట్ సైడ్ అనేది స్పేస్ అనేది అవసరం లేదు. అంటే మనం ఓన్లీ మనకి స్పేస్ స్టార్స్ అంతే, ఇంతవరకు తీసుకోవాలన్నమాట. ఓకేనా, ప్యాటర్న్ అర్థం చేసుకున్నాం, ప్యాటర్న్ అనేది అర్థమైంది. ప్యాటర్న్ ఏం అర్థమైంది, లెఫ్ట్ సైడ్లో స్పేసెస్ ఉన్నాయి, దాని తర్వాత స్టార్స్ వచ్చాయి. సో మనం టేబుల్ అయితే కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం టేబుల్ అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒక టేబుల్ అయితే తీసుకోవాలి. ఓకేనా, మనకు ఒక టేబుల్ అయితే తీసుకుందాం. ఇక్కడ మన టేబుల్ ఏంది, ఇది మన టేబుల్. ఓకేనా, ఇది మన టేబుల్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇందులో ఐ ముందుగా మనం సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ కోసం ఐ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ముందుగా ఏముంది, స్పేసెస్. దీని తర్వాత ఏముంది, స్టార్స్. ఇప్పుడు మనం వీటికి స్పేసెస్ అయితే ఇచ్చుకుందాం. మనం ప్రీవియస్గా ఇచ్చాం కదా స్పేసెస్ అయితే కౌంట్ చేయడానికి మనం స్పేసెస్ అయితే డ్రా చేద్దాం. ఎన్ని స్పేసెస్ వస్తాయో, ప్రతి రోకి ఎన్ని స్పేసెస్ వస్తాయో డ్రా చేద్దాం అనమాట. ఇక్కడ మనకి ఈ స్టార్ కరెస్పాండింగ్ ఇక్కడ ఒక స్పేస్, మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్ ఉంది కదా, మళ్ళీ పైన ఒక స్పేసెస్ అనేవి గీసేటప్పుడు జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. మళ్ళీ స్టార్ కరెస్పాండింగ్ ఇక్కడ ఒక స్పేస్, మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్, మళ్ళీ ఇక్కడ 2 స్పేసెస్ ఉన్నాయి కదా. సో మనకి వాటి కరెస్పాండింగ్ మనకి 2 స్పేసెస్ అయితే రాయాలన్నమాట. ఓకేనా, మళ్ళీ పైన మళ్ళీ స్టార్ కరెస్పాండింగ్ ఒకటి స్పేస్, మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్ ఉంది కదా, మళ్ళీ పైన కూడా ఒక స్పేస్. సేమ్ ఇక్కడ 4 స్పేసెస్ ఉన్నాయి కదా, మళ్ళీ 4 స్పేసెస్ అయితే వాటి కరెస్పాండింగ్ 4 స్పేసెస్ అయితే మనం డ్రా చేయాలన్నమాట. ఓకేనా, 4 స్పేసెస్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, వీటి మధ్యలో కూడా స్పేస్, ప్రతి స్టార్ మధ్యలో స్పేస్ ఉందని చెప్పుకున్నాం కదా. ప్రతి స్టార్కి రైట్ సైడ్లో స్పేస్. ఈ విధంగా స్పేసెస్ తోటి అయితే మీరు రిప్రజెంట్ చేసుకుంటే మీరు ఈజీగా అయితే లాజిక్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం స్పేసెస్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు కౌంట్ చేద్దాం. ఇప్పుడు మనం కౌంట్ చేసుకొని మనం టేబుల్ అయితే ఫిల్ చేద్దాం. మనం ఫస్ట్ రోజు చూసుకున్నట్లయితే మనకి ఎన్ని స్పేసెస్ ఉన్నాయి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 మనకి ఎన్ని ఉన్నాయి, 6 స్పేసెస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి 6 అనమాట. కానీ స్టార్స్ ఎన్ని ఉన్నాయి, మనకి స్టార్స్ ఎన్ని ఉన్నాయి, 1 స్టార్ అంటే ఏంది, స్టార్ ప్లస్ రైట్ సైడ్లో ఒక స్పేస్. ఓకే కదా, మనకి 1 స్టార్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి 1 స్టార్. దీని తర్వాత మళ్ళీ సెకండ్ రో, మనకి సెకండ్ రోలో స్పేస్ ఎన్ని ఉన్నాయి మళ్ళీ కౌంట్ చేద్దాం. స్పేస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 మనకి 4 స్పేసెస్ అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకి 4 స్పేసెస్. ఓకేనా, స్టార్స్ ఎన్ని ఉన్నాయి, మనకి ఇక్కడ 3 స్టార్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి ఏముంది, 3 స్టార్స్ అయితే రావడం జరిగింది, 3 స్టార్స్. దీని తర్వాత మళ్ళీ
థర్డ్ రో చూసుకుంటే మళ్ళీ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, మనకి 2 స్పేసెస్ అనమాట. 2 స్పేసెస్ ఇక్కడ మనం 2 అనేది పెట్టవచ్చు. 2 అలాగే స్టార్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఇక్కడ మనకి స్టార్స్ ఎన్ని ఉన్నాయి, మనకి ఇక్కడ 5 స్టార్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకి 5 స్టార్స్. దీని తర్వాత మళ్ళీ ఫోర్త్ రో, ఇక్కడ మనకి ఫోర్త్ రోలో మళ్ళీ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, స్పేసెస్ అనేవి 0 ఉన్నాయి అనమాట. మనకి ఇక్కడ 0 అనేది ఎంటర్ చేయాలి. స్పేస్ అనేవి 0 ఉన్నాయి కాబట్టి 0 స్పేసెస్. దీని తర్వాత మళ్ళీ స్టార్స్ ఎన్ని ఉన్నాయి, 7 అయితే ఉన్నాయి అనమాట. 7 స్టార్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి 7. ఓకే కదా. ఇప్పుడు మనం టేబుల్ అయితే ఫిల్ చేసుకున్నాం. ఇప్పుడు స్పేసెస్ కోసం అలాగే స్టార్స్ కోసం ఒక లాజిక్ అయితే బిల్డ్ చేయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం స్పేసెస్ కోసం అయితే లాజిక్ అనేది కనుక్కుందాం. ముందుగా మనం స్పేసెస్ కోసం లాజిక్ అనేది కనుక్కుందాం. ఇక్కడ మీరు చూసినట్టయితే స్పేసెస్ కోసం మనం ప్రీవియస్గా చేసినట్టే ఉంది కదా. మనకి ఇక్కడ స్పేసెస్ కోసం ఏంది, I ప్లస్ స్పేస్ బై 2 స్పేసెస్ బై 2 ఈజ్ ఈక్వల్ టు n. ఈ ఫార్మాట్లో ఉంది కదా. చూద్దాం, చెక్ చేద్దాం ఒకసారి. I అంటే ఎంత, ఫస్ట్ రో తీసుకున్నట్టయితే I అంటే 1 ప్లస్ 6 బై 2 ఈజ్ ఈక్వల్ టు n అంటే ఎంత 4. అంటే మనకి ఏమొస్తుంది, 1 ప్లస్ 6 బై 2 అంటే ఎంత 3 ప్లస్ 1 ఎంత 4 ఈజ్ ఈక్వల్ టు 4 అనేది రావడం జరుగుతుంది. అంటే కరెక్ట్గానే రావడం జరుగుతుంది అనమాట. కానీ యాక్చువల్గా మనకు కావాల్సింది ఏంది, స్పేసెస్. కాబట్టి మనం ఐని డినామినేటర్లో ఉన్న 2ని మనం రైట్ సైడ్కి అయితే మూవ్ చేయాలి. అలా మూవ్ చేస్తే మనకి ఏమవుతుంది, మనం మూవ్ చేస్తే ఐ కాదు, స్పేస్ కాదు మనకు కావాల్సింది. స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ n మైనస్ ఐ. ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మన స్పేసెస్ లాజిక్ ఏంది, ఇది అనమాట. ఓకేనా, అర్థమైందా. ఇది మన స్పేసెస్ రానికి ఇది అనమాట. ఇది యూజ్ చేస్తే మనకి ఈ స్పేసెస్ అనేవి కరెక్ట్గానే రావడం జరుగుతుంది. ర్యాండమ్గా ఏదైనా తీసుకొని చేసినా కానీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ర్యాండమ్గా ఒకసారి మీరు థర్డ్ రోకి చూద్దాం అనుకున్నాను అనుకోండి. థర్డ్ రోకి ఎన్ని స్పేసెస్ వస్తున్నాయి కనుక్కుందాం అనుకున్నారు. చూద్దాం. స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ రో కదా, 2 ఇంటూ n ఎంత 4. థర్డ్ రో అంటే మనకి ఏముంటుంది 3 కదా. I ఎంత ఉంటుంది 3. అంటే మనకి అవుట్పుట్ ఏం రావాలి, మనకి 4 మైనస్ 3 1 ఉంటుంది. 1 ఇంటూ 2 అంటే 2. ఓకే కదా. 2 స్పేసెస్ కరెక్ట్గానే ఉంది కదా. మనకి కరెక్ట్గానే రావడం జరిగింది. ఈ విధంగా మీరు ఏది అప్లోడ్ చేసినా కానీ మీకు కరెక్ట్గానే స్పేసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మనకి స్పేసెస్కి వచ్చేసి లాజిక్. ఇది మనకి స్పేసెస్ కోసం. ఓకేనా, ఇది మన స్పేసెస్. దీని తర్వాత స్టార్స్. ఇప్పుడు మనకి స్టార్స్కి అయితే కనుక్కుందాం. ఇప్పుడు మనకి స్టార్స్కి ఏంది, ఇక్కడ మనం స్టార్స్ చూసుకున్నట్టయితే మీకు ఏమైనా లాజిక్ ఐడియా వస్తుందా, ఏ విధంగానే చేయొచ్చా, మన స్టార్స్ తెచ్చుకోవచ్చా. ఓకేనా, నాకు ఒకటి వచ్చింది. ఇప్పుడు మనం ఏ విధంగా చేయొచ్చు అంటే, ఇప్పుడు మనం I ఇంటూ అంటే ఇక్కడ ఏంటంటే స్టార్స్ కోసం. ఓకేనా, ఇక్కడ మనకి లాజిక్ ఏంది, I ఇంటూ ఇక్కడ మనం ఇక్కడైతే తీసుకుందాం. I ఇంటూ స్టార్. I ఇంటూ 2 చేద్దాం. I ఇంటూ 2 మైనస్ 1 చేద్దాం. 2 ఇంటూ I మైనస్ 1 చేసినట్టయితే మనకి ఈ స్టార్స్ అనేవి వస్తాయి అనమాట. ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ ఫార్మాట్లో ఇస్తే మనకి స్టార్స్ వస్తాయో లేదని చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ రో తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ రోలో I ఎంత, ఓకేనా. మనం ఈ విధంగా రాసినా ఈ విధంగా రాసినా ఒకటే అనమాట. I ఇంటూ స్టార్. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ రోలో ఎంత ఉంటుంది, 1 ఇంటూ 2 మైనస్ 1. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 2 ఇంటూ 1 అంటే 1 మైనస్ అంటే 1 వస్తుంది. అంతే కదా. మనకు ఫస్ట్ రోలో ఎంత ఉంది, స్టార్స్ 1 ఉందన్నమాట. ఒకసారి మనం సెకండ్ రో చెక్ చేద్దాం. సెకండ్ రోకి ఫార్ములా అనేది వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. 2 I అంటే ఎంత 2 ఇంటూ 2 మైనస్ 1. 2 ఇంటూ 2 అంటే ఎంత 4 మైనస్ 1 అంటే 3 వస్తుంది. ఓకే, సెకండ్ రోలో 3 వస్తుంది. సెకండ్ రోలో 3 స్టార్స్ వస్తాయి. ఇది కూడా కరెక్టే. ఇప్పుడు ఒకసారి మనం థర్డ్ రో అయితే చూద్దాం. 3 ఇంటూ 2 మైనస్ 1 అంటే ఎంత వస్తుంది, 5 వస్తుంది అనమాట. 3 2 6 మైనస్ 1 కరెక్టే కదా. ఇప్పుడు మనకి 5 స్టార్స్. ఓకేనా. మళ్ళీ ఒకసారి ఫోర్త్ రోకి అయితే చెక్ చేద్దాం. ఫోర్త్ రోకి 4 ఇంటూ 2 మైనస్ 1 అంటే ఎంత 7 వస్తుంది అనమాట. ఓకే కదా, 7 కదా. 8 మైనస్ 1 7. మనకి ఈ విధంగా అయితే కరెక్ట్గానే వర్క్ అవుతుంది అనమాట. మన స్పేసెస్ కోసం ఏ లాజిక్ రాసాం, మనం ఈ విధంగా అయితే ఇవ్వచ్చు అనమాట. స్పేసెస్ కోసం ఈ విధంగా అయితే ఇవ్వచ్చు. ఓకేనా.
ఇప్పుడు మనం స్పేసెస్ కనుక్కున్నాం, అలాగే స్టార్స్ కూడా కనుక్కున్నాం. ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటి, కోడ్ ఒకటి రాస్తే సరిపోతుంది అన్నమాట. మనం కోడ్ అయితే రాద్దాం, దీన్ని కోడ్ కూడా రాద్దాం. ఇప్పుడు మనం కోడ్ కూడా రాసుకుందాం. మనకి ఈ టేబుల్ ఒకటి ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం కోడ్ ఏంది, ముందుగా మనం ఇన్పుట్ n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, ఒక ఇన్పుట్ అయితే తీసుకోవాలి. దీని తర్వాత మనం ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం, 1 నుంచి n వరకు. ఓకేనా, 1 నుంచి n వరకు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, స్పేసెస్ కోసం ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసాం. స్పేసెస్ ఫార్ములా ఏంది, 2 ఇంటూ n మైనస్ ఐ. ఓకేనా, స్పేసెస్ రావడానికి. అలాగే స్టార్స్ రానికి స్టార్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంది, ఐ ఇంటూ 2 మైనస్ 1. ఓకేనా, మీకు కావాలనుకుంటే పారాన్సిస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట, ఇంకా క్లియర్గా అర్థం కానికి. ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ మధ్యలో మనకి ముందుగా ఏం రావాలి, స్పేసెస్ రావాలి కదా. మన ప్యాటర్న్లో ఏముంది, ముందుగా స్పేసెస్ వచ్చి దాని తర్వాత స్టార్స్ వచ్చాయి. సో మనం ముందుగా స్పేసెస్ అయితే ప్రింట్ చేయాలి. స్పేసెస్ ఎన్ని టైమ్స్ ప్రింట్ కావాలి, మనకి ఎన్ని టైమ్స్ అయితే స్పేసెస్ ఉంటాయో అన్ని టైమ్స్. స్పేసెస్ అనే వేరియబుల్లో ఎంతైతే ఉంటుందో అన్ని టైమ్స్. కన్కాటినేషన్ దేంతో, స్టార్ తోటి. స్టార్ అంటే ఏంది, స్టార్ దాని పక్కన స్పేస్. ఓకేనా, ఇప్పుడు మనం మళ్ళీ మల్టిప్లికేషన్ ఇంటూ ఎన్ని టైమ్స్ స్టార్స్ ఎంత అయితే ఉంటుందో అన్ని టైమ్స్ స్టార్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఈ విధంగా చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఆ పిరమిడ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ఓకేనా, ఈ లాజిక్ని మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. మనకు ముందు ఏం జరుగుతుంది, ఫర్ లూప్లో ఏం జరుగుతుంది, మనకి ఈ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మనకి 0 నుంచి 4 వరకు నెంబర్స్ని జనరేట్ చేస్తుంది. 1 2 3 4. ఇప్పుడు మనకి 4 టైమ్స్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఈ కండిషనల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. మనకి ఫస్ట్ టైం ఏమవుతుంది, ఐలో మనకి 1 అనేది స్టోర్ అవుతుంది. ఐలో మనకి 1 అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఐలో 1 అనేది ఉన్నప్పుడు మనకి స్పేసెస్ ఏమవుతాయి, స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు ఐలో 1 ఉన్నప్పుడు స్పేసెస్ ఏముంటుంది, మనకి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 4 మైనస్ ఐ. 4 ఎంత, 4 కదా, ఎన్ అంటే 4 మైనస్ ఐ అంటే ఎంత, 1 అంటే 3 2 6. మనకి 6 స్పేసెస్ ఉండదు అనమాట. అంతే కదా, మనకి స్పేసెస్ ఎన్ని, 6. మన టేబుల్లో ఉన్నాయి కదా 6 స్పేసెస్, ఫస్ట్ రోలో 6 స్పేసెస్. స్టార్స్ ఎన్ని ఐ ఇంటూ 2 అంటే 1 ఇంటూ 2, 2 మైనస్ 1 అంటే 1 స్టార్. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమవుతుంది, ప్రింట్ అవుతుంది. ఏం ప్రింట్ అవుతుంది, ఫస్ట్ రో అనేది ప్రింట్ అవుతుంది అనమాట. మనకి ఫస్ట్ రో అనేది ప్రింట్ కావాలి. ఫస్ట్ టైం లూప్ రన్ అయినప్పుడు మనకి ఫస్ట్ రో అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, మనకి ఇక్కడ ఫస్ట్ రో అనేది ప్రింట్ అవుతుంది. మనకి ఏమవుతుంది, ఫస్ట్ రో అనేది ప్రింట్ కావాలి. ఇక్కడ మనం ప్రింట్ చేద్దాం. ఇక్కడ మనం ప్రింట్ చేస్తాం. ఇక్కడ మనకి ఫస్ట్ రో అనేది ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనకి ఫస్ట్ రో అనేది ప్రింట్ అవుతుంది. దీని తర్వాత మనకి ఫస్ట్ టైం అనేది రూప్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి సెకండ్ టైం ఏమవుతుంది, ఐలో 2 అనేది స్టోర్ అవుతుంది. ఐలో 2 అనేది స్టోర్ అయినప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఐ ఎక్కడైతే ఉంటుందో అక్కడ 2 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ఇంటూ n మైనస్ 2. ఓకేనా, 2 ఇంటూ 4 మైనస్ 2. 4లో నుంచి 2 పోతే ఎంత, 2. 2 ఇంటూ 2 ఎంత, 4. ఓకేనా, 4 స్పేసెస్. అంతే కదా, మన సెకండ్ రోలో 4 స్పేసెస్. స్టార్స్ ఎంత, మనకి మళ్ళీ మల్టిప్లై చేయండి. ఐ ఇంటూ 2 అంటే ఎంత, ఐ ఎంత, 2 ఇంటూ 2 4 మైనస్ 1 అంటే ఎంత, 3. మనకి 3 స్టార్స్. 3 స్టార్స్ అన్నప్పుడు మనకి సెకండ్ రో అనేది ప్రింట్ అవుతుంది అన్నమాట. మనకి సెకండ్ రో అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనకి సెకండ్ రో అయితే ప్రింట్ అవుతుంది అన్నమాట. ఐలో ఎంత ఉంది, 3 కదా. ఇక్కడ మనకి సెకండ్ రో ఈ విధంగా అయితే ప్రింట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఎంత, ఐలో మనకి 3 ఉంటుంది అనమాట. సెకండ్ టైం కూడా లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఐలో ఎంత ఉంటుంది, ఐలో మనకి 3 ఉంటుంది అనమాట. ఐలో 3 ఉన్నప్పుడు మళ్ళీ ఏమవుతుంది, స్పేసెస్ 2 ఇంటూ n మైనస్ ఐ ఎంత అవుతుంది, 3 మైనస్ 4 మైనస్ 3 చేస్తే ఎంత అవుతుంది, 1 ఉంటుంది. 1 ఇంటూ 2 అంటే 2 స్పేసెస్. దీని తర్వాత స్టార్స్ ఎంత ఉంటాయి, మనకి 5 స్టార్స్. ఓకే కదా, ఇప్పుడు మనకి థర్డ్ టైం రన్ అయింది. సో మనకి థర్డ్ రో అనేది ప్రింట్ అవుతుంది అనమాట.
ఇక్కడ మనకి థర్డ్ రో, ఇక్కడ మనకి థర్డ్ రో అనేది ప్రింట్ కావాలి. ఇక్కడ మనకి థర్డ్ రో, ఈ థర్డ్ రో అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎప్పుడు థర్డ్ టైం అనేది లూప్ అనేది రన్ అయినప్పుడు, థర్డ్ టైం అనేది లూప్ రన్ అయినప్పుడు ఇక్కడ ఈ విధంగా ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది అనమాట. సారీ, ఇక్కడ మనకి స్పేస్ ఓకే, ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు థర్డ్ టైం రన్ అయినప్పుడు మనకి ఫోర్త్ టైం, ఇంకొక టైం ఉంది కదా లూప్ రన్ కానీ, ఇక్కడ 4 ఉంటుంది. ఫోర్త్ టైం అనేది లూప్ రన్ అయినప్పుడు మళ్ళీ కండిషనల్ బ్లాక్ అనేది మళ్ళీ ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. సో మనకి మళ్ళీ ఈ ఫార్ములాలో సబ్మిట్ చేయండి. స్పేసెస్ ఎన్ని ఉంటాయి, ఇక్కడ మనకి 0 స్పేసెస్, మనకి 7 స్టార్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు మనకి ఫోర్త్ టైం అనేది లూప్ రన్ అయింది కాబట్టి మళ్ళీ ప్రింట్ అవుతుంది అనమాట. ఏమైనా ప్రింట్ అవుతుంది, ఈ స్టార్స్ మొత్తం 7 స్టార్స్ అనేది ఇక్కడ ప్రింట్ కావడం జరుగుతుంది. ఇక్కడ 7 స్టార్స్ అనేవి ఇక్కడ ప్రింట్ కావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, 7 స్టార్స్ అనేది ఇక్కడ ప్రింట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ కోడ్ రాసినప్పుడు ఈ కోడ్ని మనం ఒకసారి VS కోడ్లో రన్ చేసి చూద్దాం. ఓకేనా, 4 టైమ్స్ అనేది లూప్ అయితే కంప్లీట్ అయింది. మనం దీన్ని VS కోడ్లో అయితే రన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం, మనం రాసిన కోడ్ అనేది కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేద్దాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ఈ ప్రీవియస్ కోడ్ని అయితే తీసేద్దాం. ఇప్పుడు మనం మన కోడ్ని అయితే పేస్ట్ చేయడం జరిగింది. కరెక్ట్ ఇండెంటేషన్ అయితే ఇచ్చుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసేది చూద్దాం, మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుందా లేదని చెక్ చేసుకుందాం. ఓకేనా, ఇన్పుట్ ఆర్ అని ఇవ్వడం జరిగింది, ఇన్పుట్. ఓకేనా, మళ్ళీ ఒకసారి రన్ చేసేది చూద్దాం. ఇప్పుడు మనకి ఒక ఇన్పుట్ అయితే ఇవ్వమంటుంది, 4 అనేది ఇద్దాం. ఇప్పుడు రన్ చేసినట్టయితే చూసారు కదా, మనకు కావాల్సిన విధంగా ఈ పిరమిడ్ షేప్ అయితే రావడం జరిగింది. సరే, మళ్ళీ ఒకసారి రన్ చేసి ఇంకొక ఇన్పుట్ అయితే ఇద్దాం. సరే, నేను 8 అనేది ఇస్తాను. ఓకేనా, మళ్ళీ ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే మనకు కరెక్ట్గానే రావడం జరిగింది అనమాట. మీరు కూడా ఒకసారి డిఫరెంట్ ఇన్పుట్స్ చూడండి అనమాట. మళ్ళీ ఇప్పుడు మనం ఎన్ని ప్యాటర్న్స్ కంప్లీట్ చేసుకున్నాం, ఇప్పుడు మనం 3 ప్యాటర్న్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, 4th ప్యాటర్న్ అనేది చేద్దాం అనమాట. ఇప్పుడు మనం 4th ప్యాటర్న్ అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం 4th ప్యాటర్న్ అయితే చూద్దాం అనమాట. 4th ప్యాటర్న్ ఏంది, మనకి డైమండ్ షేప్ అనమాట. ఇది మన డైమండ్ షేప్. ఓకేనా, ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్ అయితే చూద్దాం. ముందుగా మన క్వశ్చన్ ఏంది, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ డైమండ్ 2 into n-1 rows using stars where integer n is given as input అనేది ఇవ్వడం జరిగింది అనమాట. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయన్నారు, 2 into n-1 రోస్ అయితే ఉన్నాయని చెప్పారు అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి రోస్ కూడా చెప్పడం జరిగింది, ఎన్ని రోస్ ఉన్నాయని. ఇప్పుడు మనం దీన్ని అయితే స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకున్నాం. ప్రీవియస్గా ఏ విధంగా తెలుసుకున్నాం, దీన్ని కూడా మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకున్నాం. మనకి థర్డ్ అయితే అయిపోయింది అనమాట. మనం ఫోర్త్ దాన్ని అయితే అర్థం చేసుకున్నాం, తెచ్చుకుందాం. ఇది మన ప్యాటర్న్. ఓకే, ఇది మన ప్యాటర్న్. ఇప్పుడు మనకి ఏంది, ఇది మనకి ఎంత ఇచ్చారు, ఇక్కడ మనకి n = 4 అనేది ఇవ్వడం జరిగింది. ఓకే కదా, n అనేది 4 అనేది ఇవ్వడం జరిగింది. రోస్ ఎన్ని ఇచ్చారు, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఇచ్చారు, 2 into n-1 2 into n-1 అంటే ఎంత, 2 4 8 8 - 1 అంటే 7. మనకి 7 రోస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, 7 రోస్ 1 2 3 4 5 6 7 రోస్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా, సేమ్. ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్ చూస్తే మీకు ఏం అర్థమవుతుంది, దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, ప్రీవియస్గా చేసినట్టు చేయొచ్చా, ప్రీవియస్గా చేసినట్టు చేయరాదు. కానీ మనం దీన్ని ఏ విధంగా చేయాలి, ఓకేనా, ప్యాటర్న్ బట్టి మనం డిఫరెంట్గా అయితే చేయాలి అనమాట. లాజిక్ వచ్చేసి మనం ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేద్దాం అంటే, ఈ ప్యాటర్న్ని నేను ముందుగా 2 parts లాగా డివైడ్ చేస్తున్నాను. ఈ ప్యాటర్న్ నేను 2 parts లాగా డివైడ్ చేస్తున్నాను. ఈ బాటమ్ పార్ట్ని ఒకటి, టాప్ పార్ట్ని ఒక తీరుగా. బాటమ్ పార్ట్ ఒకటి, ఇది ఒక పార్ట్. ఓకేనా, ఇది ఒక పార్ట్, అలాగే కింద ఇది ఒక పార్ట్. ఓకేనా, కింద ఒక పార్ట్, 2 parts లాగా అయితే కన్సిడర్ చేసుకుంటున్నాను. నేను సపరేట్గా కోడ్ అయితే రాస్తాను అనమాట. పైదానికి ఒకసారి రాస్తాను, కిందానికి ఒకసారి రాస్తాను. ఓకేనా, ముందుగా మనం పైదానికి అయితే రాద్దాం. ప్యాటర్న్ వచ్చేసి ముందుగా మనం పైదానికి అయితే రాద్దాం. దానికోసం మనం ఏం చేయాలి, ముందుగా మనం దీనికి సీక్వెన్స్ ఆఫ్ నెంబరింగ్ అనేది ఇచ్చుకుందాం. ఓకేనా, పైదానికి నేనైతే ప్యాటర్న్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీనికి మనం నెంబరింగ్ అయితే ఇచ్చుకుందాం. ఇప్పుడు మనం ఇది ఫస్ట్ రో అనుకున్నాం కదా, రో నెంబర్ 1, ఇది ఫస్ట్ రో. అలాగే ఇది మనకి సెకండ్ రో, ఇది మనకి థర్డ్ రో.
ఓకేనా, ఇది మనకి ఫోర్త్ రో. ఏది మనకి ఫోర్త్ రో, ఇది మనకి ఫోర్త్ రో. మనం నెంబరింగ్ ఏమని ఇద్దాం, i ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, i ఈజ్ ఈక్వల్ టు 1 కదా, i ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని మనం i ఈజ్ ఈక్వల్ టు 2 అందాం, i ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా, దీన్ని మనం i ఈజ్ ఈక్వల్ టు 3. ఇది మనకి i ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ ప్రీవియస్గా ప్యాటర్న్ చేసాం కదా, పిరమిడ్ షేప్, సేమ్ పిరమిడ్ షేప్లో ఉంది కదా. సేమ్ ముందుగా మనం ఒక రోని చూసుకొని మనకి ఇది ఏ విధంగా ఉందో చూద్దాం. ముందుగా మనకి ఏముంది ఇక్కడ, ముందుగా ఇక్కడ స్పేస్ ఉంది, దాని తర్వాత స్టార్ ఉంది. ముందుగా ఇక్కడ స్పేస్ ఉంది, దాని తర్వాత స్టార్ ఉంది. ముందుగా స్పేసెస్ ఉన్నాయి, దాని తర్వాత స్టార్స్ ఉంది. దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, ఒక టేబుల్ వేసుకోవచ్చు కదా. ముందుగా స్పేసెస్ ఉన్నాయి, దాని తర్వాత స్టార్స్ ఉంది, అంటే మనకి స్పేస్ స్టార్ రెండు వేరియబుల్స్ తీసుకొని మనం చేసుకోవచ్చు కదా. సో మనం ఒక టేబుల్ అయితే కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా, ఒక టేబుల్ అయితే తీసుకుందాం. టేబుల్, ఇక్కడ మనం ఒక టేబుల్ అయితే తీసుకుందాం. టేబుల్ని మనం ఇక్కడ పక్కకి అయితే పెట్టుకుందాం. ఇది మన టేబుల్. ఓకే కదా, కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ కోసం ఫస్ట్ కాలంలో మనం i అనేది ఇచ్చుకుందాం. సెకండ్ కాలంలో ముందుగా మనం ఏం వేయాలి, స్పేసెస్ ఉన్నాయి కాబట్టి స్పేసెస్ అనేవి స్పేసెస్. ఓకేనా, స్పేసెస్. దాని తర్వాత ఏం వేయాలి, స్టార్స్. అంతే కదా, స్పేసెస్ తర్వాత ఇక స్టార్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ రో ముందు మనం ఏం చేద్దాం, స్పేసెస్ని కరెక్ట్గా అయితే డ్రా చేసుకుందాం. మనకి ఏమేమి స్పేసెస్ ఉన్నాయో కరెక్ట్గా అయితే డ్రా చేసుకుందాం. స్పేసెస్, ఇప్పుడు మనకి స్పేసెస్ కింద నుంచి అయితే డ్రా చేద్దాం. దీనిపైన ఒక స్పేస్ ఉంది. ఓకేనా, స్టార్ కరెస్పాండింగ్గా ఒక స్పేస్. ఓకేనా, మళ్ళీ ఈ స్టార్ కరెస్పాండింగ్గా ఒక స్పేస్. ఓకేనా, మనం సరిగ్గా అయితే తీసుకుందాం. ఈ స్టార్ కరెస్పాండింగ్గా ఒక స్పేస్, మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్ ఉంది కదా, దీని కరెస్పాండింగ్గా ఒక స్పేస్. ఓకేనా, మనకు 2 స్పేసెస్ అయితే ఉన్నాయి. మళ్ళీ స్టార్ కరెస్పాండింగ్గా ఒక స్పేస్, మళ్ళీ స్పేసెస్ కరెస్పాండింగ్గా 2 స్పేసెస్, దీని కరెస్పాండింగ్గా 2 స్పేసెస్. ఓకేనా, మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట. మీరు ఈ విధంగా స్పేస్ అయితే తీసుకోవచ్చు. ప్రతి స్టార్ మధ్యలో స్పేస్ అయితే ఉంటుందన్నమాట పక్కన. ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకు నీట్గా అయితే ప్యాటర్న్ అయితే కనపడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం టేబుల్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు స్పేసెస్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం టేబుల్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి i ఎంత 1. స్పేసెస్ ఎన్ని కౌంట్ చేద్దాం, స్పేస్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దాం. 1 2, సెకండ్ 1 కదా, మనకి 2 3 అనమాట. మనకి ఎంత ఉంది 3. స్పేస్ ఎంత 3 స్పేసెస్. ఇప్పుడు స్టార్స్ ఎన్ని ఉన్నాయి, స్టార్ అంటే ఏంది, స్టార్ అలాగే దాని పక్కన ఒక స్పేస్. ఇది మనకి ఒక స్టార్, అంటే మనకి ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఫస్ట్ రోలో 1 స్టార్. దీని తర్వాత ఇప్పుడు మనం సెకండ్ రో కౌంట్ చేద్దాం. స్పేస్ ఎన్ని ఉన్నాయి, 1 2 స్పేసెస్ అయితే ఉన్నాయి అనమాట. ఎందులో, సెకండ్ రోలో. రో నెంబర్ ఎంత 2, స్పేస్ ఎన్ని 2. అలాగే స్టార్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు మనం స్టార్స్ అయితే చూద్దాం. స్టార్స్ ఎన్ని ఉన్నాయి, 2 స్టార్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకి 2 స్టార్స్ అయితే ఉండడం జరిగింది. సో మనకి టేబుల్ ఎంత ఇవ్వాలి, 2 అనేది ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ థర్డ్ రో. ఇప్పుడు మళ్ళీ థర్డ్ రో నెంబర్ ఎంత 3. ఇప్పుడు మనం స్పేసెస్ అయితే కౌంట్ చేద్దాం. ఇక్కడ మనకి స్పేస్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మనకి 1. మనకి ఓన్లీ 1 స్పేస్ అయితే ఉందన్నమాట, ఓన్లీ 1. దీని తర్వాత స్టార్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మనకి స్టార్ చూసినట్టయితే ఇక్కడ మనకి స్టార్స్ ఎన్ని ఉన్నాయి, 3 స్టార్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి 3 స్టార్స్. దీని తర్వాత మళ్ళీ ఎన్నో రో, ఫోర్త్ రో. ఇక్కడ మనకి ఫోర్త్ రో. మళ్ళీ మనకి స్పేస్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ స్పేస్ ఏం లేవు అనమాట, 0 స్పేసెస్. ఇక్కడ మనకి 0 స్పేసెస్. మళ్ళీ స్టార్స్ ఎన్ని ఉన్నాయి, 4 స్టార్స్. ఓకే కదా. ఇప్పుడు మనం దీన్ని బట్టి మనకి లాజిక్ అనేది బిల్డ్ చేయాలి, ఎన్ని స్పేసెస్ రావాలి, ఎన్ని స్టార్స్ రావాలని. మీరు ఇక్కడ గమనించినట్టయితే మీకు ఈ పాటికి అర్థమవుతుంది. ఇప్పుడు మనకి i ఎన్ని అయితే ఉంటుందో స్టార్స్ అయితే అన్నీ వస్తున్నాయి అనమాట. i 2 ఉంటే 2, స్టార్స్ కూడా 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4 అయితే రావడం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ ఏమనుకోవచ్చు, ఈ స్టార్స్ని మనం i లాగైతే చెప్పుకోవచ్చు కదా. i ఎంత అయితే ఉంటుందో అన్ని స్టార్స్ అయితే రావాలి, i లాగైతే చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇప్పుడు మనం ఈ స్పేసెస్ చూస్తే ఏ ఫార్మాట్లో ఉంది, ఇక్కడ చూస్తే మీరు ఆలోచించండి ఒకసారి, మీరు ట్రై చేయండి. మనం ఏ విధంగా రాయొచ్చు దీని లాజిక్, n-i ఫార్మాట్లో ఉంది కదా, n-i. మనకి n-i ఫార్మాట్లో అయితే ఉంది కదా, అంతేనా కదా, n-i ఫార్మాట్లో అయితే ఉంది.
ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు ఫస్ట్ రో ఎంత ఎన్ 4 - i చేస్తే ఎంత 3, అలాగే 4 - 2 చేస్తే 2, 4 - 3 చేస్తే 3, 4 - 4 చేస్తే 0, అంతే కదా. స్పేసెస్కి ఈ ఫార్ములా. ఇప్పుడు మనం స్పేసెస్ కనుక్కున్నాం, అలాగే స్టార్స్ కనుక్కున్నాం. మనం ఏం చేయాలి, ఇప్పుడు కోడ్ రాయాలన్నమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా కోడ్ అయితే రాయొచ్చు. మనం కోడ్ అయితే రాద్దాం. ఒక ఇన్పుట్ ఉంది కదా, n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఇన్పుట్. కానీ ఇప్పుడు మనం ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి 1 నుంచి ఎక్కడి వరకు, మనకు 4 రోసే కదా, 4 అంటే ఎన్ ఎంత, ఎన్ కూడా 4 కదా. సో మనకి ఎన్ వరకు అనమాట, n+1 అని ఇచ్చినట్టయితే ఎన్ వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, స్పేసెస్ అనే ఒక వేరియబుల్ తీసుకొని అందులో ఫార్ములా ఏంది, n-i. మళ్ళీ దాని తర్వాత స్టార్స్ ఎంత, స్టార్ ఎంత ఉంటే ఐ ఎంత ఉంటే అంత అనమాట. ఓకేనా. ఈ విధంగా అయితే మనం అయితే వేరియబుల్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం. దీని తర్వాత ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. ముందుగా మనం ఏం ప్రింట్ చేయాలి, ప్రింట్ ఆఫ్ స్పేసెస్ దేంతో మల్టిప్లై అయ్యాయి, స్పేసెస్ అనే వేరియబుల్ తో మల్టిప్లై అయ్యాలి స్పేసెస్. దాని తర్వాత మళ్ళీ కన్కాటినేషన్. దీని తర్వాత మళ్ళీ స్టార్ స్పేస్ ఇచ్చి ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసి మళ్ళీ మల్టిప్లై స్టార్స్. ఓకేనా. ఈ విధంగా ప్రింట్ చేస్తే మనకి ఈ పిరమిడ్ అనే స్టెప్ అయితే రావడం జరుగుతుంది. ఇది మనకు తెలుసు కదా, ఫార్మాట్ అనేది తెలుసు కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు అనమాట, స్టెప్ బై స్టెప్. ఓకేనా. ఇప్పుడు మనం కింది పార్ట్ అయితే చూద్దాం. పై పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం కింది పార్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ కింది పార్ట్ అయితే చూద్దాం అనమాట. పై పార్ట్ అనేది మీరు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పై పార్ట్ అయితే మీరు వదిలేయండి అనమాట. పై పార్ట్ అనేది మీరు వదిలేయండి. ఓకేనా. ఇప్పుడు మనం కింది పార్ట్ అయితే చూద్దాం. ఇప్పుడు మనకి కింది పార్ట్ కూడా సేమ్ ఫార్మాట్. దీనికి నెంబరింగ్ అయితే ఇచ్చుకుందాం. ఇక్కడ మనం ఏం చేద్దాం, ఫస్ట్ రో, ఇది మన సెకండ్ రో, ఇది మన థర్డ్ రో. ఓకే కదా, ఇది మన థర్డ్ రో. ఇప్పుడు మనం ఏం చేద్దాం, i ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మన ఫస్ట్ రోకి. ఓకేనా. దీని తర్వాత i ఈజ్ ఈక్వల్ టు 2. మనకి i ఈజ్ ఈక్వల్ టు 2. ఇది మనకి i ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 3 కదా, ఇక్కడ తెచ్చుకుందాం. ఇప్పుడైతే మంచిగా క్లియర్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ముందుగా ఈ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి. ఎందుకు, మనం టేబుల్ వేసుకోనికి ఒక ప్యాటర్న్ అయితే అర్థం చేసుకోవాలి కదా. మనకు ముందుగా ఏమున్నాయి, కింద చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ స్పేసెస్ ఉన్నాయి, దాని తర్వాత స్టార్స్ వచ్చింది. ముందుగా స్పేసెస్ ఉన్నాయి, దాని తర్వాత స్టార్స్ వచ్చింది. ఓకేనా. ఇక్కడైతే ఏం స్పేసెస్ లేవు స్టార్టింగ్లో. మనకి ఏ ఫార్మాట్లో ఉంది, సేమ్ స్పేసెస్ ఉన్నాయి, దాని తర్వాత స్టార్స్ వచ్చాయి. ఈ విధంగా అయితే ఉందన్నమాట. సేమ్ మనం ఒక టేబుల్ అయితే వేసుకుందాం అన్నమాట. ఒక టేబుల్ అయితే తీసుకుందాం. ఒక టేబుల్ వేసుకొని మనం అయితే డీటెయిల్ అయితే అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక టేబుల్ అయితే కన్సిడర్ చేసుకుందాం. టేబుల్ మీరు ఏం చేయాలన్నా కూడా ఒక టేబుల్ అయితే వేసుకున్నాం అనమాట. ఈజీ అవుతుంది అన్నమాట టేబుల్ వేసుకుంటే. ఓకేనా. ఇక్కడ ఒక టేబుల్ అయితే వేసుకుందాం. ఓకేనా. ఇక్కడ టేబుల్ తీసుకున్నట్టయితే ఇది మన టేబుల్ ఏంది మనకి, ఇప్పుడు ఐ అనే ఒక వేరియబుల్ అయితే పెట్టుకున్నాం. దీని తర్వాత మనకి ఫస్ట్ ఏం రావాలి, స్పేసెస్. దాని తర్వాత ఏంది, స్టార్స్. ఇప్పుడు మనం ఫస్ట్ సీక్వెన్స్ నెంబర్ ఎంత, 1 తీసుకున్నప్పుడు మనకి ఏం కావాలి, ముందుగా స్పేసెస్ అయితే డ్రా చేసుకుందాం. ఈ స్టార్ కింద ఒక స్పేస్, మళ్ళీ ఈ స్టార్ కింద ఒక స్పేస్, మళ్ళీ ఈ స్పేస్ కరెస్పాండింగ్ ఒక స్పేస్. ఓకేనా. ఈ విధంగా అయితే ఉందన్నమాట. మనకి ఏ విధంగా ఉంది, ఈ విధంగా అయితే మనకైతే. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఫస్ట్ రో చూసుకుంటే ఏముంది, మనకి 0 స్పేస్ ఏం లేవు కదా, 0. స్టార్స్ ఎన్ని ఉన్నాయి, 3 స్టార్స్. ఇక్కడ 3 స్టార్స్. ఓకేనా. ఇక్కడ మనకు ఫస్ట్ రోలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి, 3 స్టార్స్ అయితే ఉన్నాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం సెకండ్ రో చూసుకున్నట్టయితే స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మీరు స్పేసెస్ కౌంట్ చేసినట్టయితే 1 స్పేస్ అయితే ఉందన్నమాట. ఓకేనా. 1 స్పేస్.
స్పేస్ ఎంత 1. దీని తర్వాత ఇప్పుడు మనకి ఏంది స్టార్స్ ఎన్ని ఉన్నాయి 2. అంతే కదా. సారీ, ఇక్కడ మనం చిన్న మిస్టేక్ అయితే చేసాం అనమాట. ఒకసారి చూద్దాం. మిస్టేక్ ఏంటంటే మన స్పేసెస్ అనేది కరెక్ట్గా డ్రా చేసుకోలేదు. ఓకేనా, చిన్న మిస్టేక్ చేసాం. ఇక్కడ ఏంటంటే స్పేసెస్ అనేది ఇక్కడ వరకు కరెక్టే. ఇక్కడ మనకి ఒక స్పేస్ ఉంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ పైనుంచి ఒక స్పేస్ వస్తుంది కదా. పై ప్యాటర్న్లో ఒక స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 0 స్పేస్ కాకుండా 1 స్పేస్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, అర్థమైందా. పైన పైన ప్యాటర్న్ రెండు ఒకటే కదా మనం. ఓకేనా, పైన పైన స్టార్కి కింద కరెస్పాండ్ ఒక స్పేస్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి కింద కూడా ఇంకో స్పేస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఒక స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, స్పేసింగ్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనకి టేబుల్లో మిస్టేక్ జరిగితే మనకి లాజిక్ అనేది పోతుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ రోలో మనకి ఎన్ని స్పేస్ ఉన్నాయి 1 స్పేస్. ఎన్ని స్టార్స్ ఉన్నాయి 3 స్టార్స్, కరెక్టే. మనకి సెకండ్ రోలో ఎన్ని స్పేస్ ఉన్నాయి. ఓకేనా, సెకండ్ రోలో ఫస్ట్ రోలో 1 స్పేస్, మనకి సెకండ్ రోలో 2 స్పేసెస్. ఓకేనా, 2 స్పేసెస్ అనమాట. ఓకేనా, చిన్న మిస్టేక్ కూడా చేయొద్దు అనమాట, 2 స్పేసెస్. దీని తర్వాత ఎన్ని స్టార్స్ ఉన్నాయి సెకండ్ రోలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి మనకి 2 స్టార్స్ కదా. సెకండ్ రోలో 2 స్టార్స్, ఇక్కడ మనకి 2 స్టార్స్. దీని తర్వాత మళ్ళీ థర్డ్ రోలో ఎన్ని స్పేస్ ఉన్నాయి 3 స్పేస్ అయితే ఉన్నాయి అనమాట. మనం 3 అనేది ఎంటర్ చేద్దాం. ఇది థర్డ్ రో కదా, థర్డ్ రోలో 3 స్పేసెస్. స్టార్స్ ఎన్ని ఉన్నాయి 1 స్టార్. ఓకే కదా, 1 స్టార్ ఉంది, 1 స్టార్. ఇప్పుడు మీరు చెప్పండి, దీన్ని బట్టి మీకు ఏమన్నా లాజిక్ అర్థమవుతుందా. ఐ ఏం తీసుకోవచ్చు, స్టార్స్కి ఏ విధంగా రాయాలో. ఓకేనా, మీరు స్పేసెస్కి అయితే ఈజీగా అయితే చెప్పవచ్చు. స్పేసెస్కి ఏంది I1 ఉంటే స్పేసెస్ కూడా 1 ఉన్నాయి, I2 ఉంటే స్పేసెస్ కూడా 2 ఉన్నాయి, I3 ఉంటే స్పేసెస్ కూడా 3 ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఈజీగా I తోటి అయితే చెప్పొచ్చు అనమాట. I ఎంత ఉంటే అంత అనేది చెప్పొచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ఈ స్టార్స్ చూస్తే నీకు ఏమర్థమవుతుంది, n-1 ఫార్మాట్లో ఉంది. ఈజీ కదా, n-i. ఓకేనా, n-i ఫార్మాట్లో అయితే ఉంది అనమాట. సేమ్ ఆపోజిట్ అనమాట. ప్రీవియస్గా ఎట్లుంది, స్పేస్ ఏమో n-i ఉన్నాయి, స్టార్స్ ఏమో I ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంది, స్టార్స్ ఏమో n-i ఉన్నాయి, స్పేస్ ఏమో I ఉన్నాయి అనమాట. ఓకేనా, మనకి ఆపోజిట్ ఇవ్వడం వల్ల మనకి ప్యాటర్న్ కూడా ఆపోజిట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, n-i. ఇప్పుడు మనం దీనికైతే కోడ్ అయితే రాద్దాం. దీని కిందనే రాయాలన్నమాట. ఓకేనా, దీని కిందనే నేను ఇంకో ఫర్ లూప్ అయితే రాస్తున్నాను. ఫర్ I in range of 1, ఓకేనా, 1, n. ఇక్కడ n వరకే తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి n వరకే ఉన్నాయన్నమాట. అంటే 1, 2, 3 అంటే 4 లేదనమాట, ఓన్లీ 3 వరకే ఉన్నాయి. ఎందుకంటే ఇందులో మనం 3 ఉన్నాయి కదా, సో మనం n వరకు తీసుకుంటే సరిపోతుంది. n+1 రాయాల్సిన అవసరం లేదనమాట, ఎందుకంటే n అనేది ఇంక్లూడ్ కాలేదు కాబట్టి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, స్పేసెస్ అనే వేరియబుల్ అయితే తీసుకుందాం, ఇంకొక వేరియబుల్ అయితే తీసుకుందాం. స్పేసెస్లో మనకి ఫార్ములా ఏంది, స్పేసెస్ I కదా. దీని తర్వాత మనకి స్టార్స్ అంటే ఏంది n-i. ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, ప్రింట్ ఆఫ్ ముందుగా ఏం స్పేసెస్ కదా, స్పేసెస్ అయితే ప్రింట్ చేయాలన్నమాట. స్పేసెస్, దీని తర్వాత కన్కాటినేషన్, మళ్ళీ స్టార్స్ అయితే ప్రింట్ చేయాలి. ఇంటూ ఎన్ని టైమ్స్ స్టార్స్ ఎన్ని అయితే ఉంటాయి అంత స్టార్స్. ఓకేనా, ఇప్పుడు మనం దీని అయితే రన్ చేసి అయితే చూద్దాం VS కోడ్. అర్థమైంది కదా. ఈ విధంగా మనం ప్యాటర్న్స్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని అయితే ఒకసారి రన్ చేసి చూస్తే మనకి ఈ డైమండ్ షేప్ అనేది వస్తుందా లేదని చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం VS కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. ప్రీవియస్ కోడ్ని అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది మన కోడ్. ఇప్పుడు మనం ఇండెంటేషన్ అయితే కరెక్ట్గా ఇచ్చుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి అయితే రన్ చేసి అయితే చూద్దాం. స్మాల్ I. ఓకేనా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని చెక్ చేసుకుందాం. ఏం లేవు, ఒకసారి రన్ చేసి చూద్దాం. మళ్ళీ ఏమైనా వస్తే కరెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు నేను రన్ చేసినాడైతే మనకు ఒక ఇన్పుట్ అయితే ఇవ్వమంటున్నాను అనమాట. ఇక్కడ నేను 4 అని అయితే ఇన్పుట్ ఇచ్చాను. ఓకేనా, చూసారు కదా, మనకి డైమండ్ షేప్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి రన్ చేసి ఇంకొక ఇన్పుట్ అయితే ఇద్దాం. మనం ఇంకొక ఇన్పుట్ ఏంది, ఒక 8 అనేది ఇచ్చాను. చూసారు కదా, పెద్దగా అయితే రావడం జరిగింది. ఓకేనా, చూసారు కదా, ఈ విధంగా అయితే రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి రన్ చేసి కొంచెం చిన్నగా అయితే చేద్దాం. సార్ నేను 6 అనేది ఇచ్చాను. ఓకేనా, 6 అని ఇచ్చాను. చూసారు కదా, ఈ విధంగా అయితే డైమండ్ షేప్ అయితే రావడం జరిగింది అన్నమాట.